పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన మా కన్న తండ్రి ప్రభు, మీ అపార కృపావచరణములకు మా ప్రణామములు తండ్రి. ఈ రోజున గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉప్పాడ ప్రాంతానికి క్షేమముగా మమ్మల్ని తోడుకొని వచ్చిన చల్లని కృపను బట్టి ధన్యవాదాలు తండ్రి. మాట్లాడనయున్న సంగతులు మా జ్ఞానముతో గాక, మా ఆలోచనలతో గాక, మీ జ్ఞానముతో నింపబడిన వాడని, మీ సేవకుడిగా మీరు ప్రకటించు మాటలను మీ బిడ్డలకు ప్రకటించే ఒక పనివాడిగా నన్ను వాడుకోండి. కొన్ని విలువైన మాటలు మీ బిడ్డలకి ఆసక్తిగా నేర్పించాలని ఆశపడుతున్న మాకు పరిశుద్ధాత్మని సహాయ సహకారాలను పొసగండి. వినుచున్న మీ బిడ్డలు తాము బధిరులై ఉండక వాక్యము విత్తబడి వృక్షముగా మరల్పబడి ఆత్మ ఫలములను అనుగ్రహించు ధన్యకర జీవితములను నూసిగి పొసుగుడని యేసువారి దివ్యనామంలో ప్రార్థనను ఏడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. అమాన్. సంతోషం నా ప్రియ అక్క చెల్లెళ్ళారా, నా తమ్ముళ్ళారా, ముఖ్యంగా వేదికని అలంకరించినటువంటి మా తోటి సాటి దైవజనులకును వివిధ ప్రాంతాల నుంచి సేవ చేస్తూ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా ప్రత్యేక శుభాలను తెలియజేసుకొనిచున్నాను. అటువలే మీకు కూడా యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రత్యేక శుభాలు. సంతోషం ప్రియులరా. మరి మీ ప్రాంతానికి ఇచ్చినటువంటి శీర్షిక బాహ్య భక్తికి బానిసైన నేటి భక్త సాగరం. నిజంగా ప్రియులరా, ఈరోజు ఎన్నో మతాలు, ఎన్నో మత గ్రంథాలు, ఎన్నో విశ్వాసాలు, ఎన్నో అభిప్రాయాలు ప్రపంచంలో ఉన్నాయి. ఆస్తికులు, నాస్తికులు, అజ్ఞేయవాదుల పేరిట సమాజం ఎన్నో రకాలుగా విడిపోయింది, విభజింపబడింది. వారందరి గురించి పక్కన పెడితే భక్తి అనే ఈ పదాన్ని ఏ మతం వాళ్ళైనా సహజంగా వాడుకుంటారు, దేవుడికి తమకి మధ్య ఉండే బంధాన్ని తెలియజేయటానికి. అయితే ప్రియులారా, ఈరోజు నిజంగా సమాజంలో ఎక్కడ పట్టినా సరే ఏంటో భక్తులు పెరుగుతున్నారా తగ్గుతున్నారా అంటే చాలామంది పెరుగుతున్నారని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. నిజమండి. ఎందుకంటే రేపు మన డిసెంబర్ నెల ప్రారంభం అవుతుంది కదా, డిసెంబర్ నెల ప్రారంభం అవుతుంది. రేపు డిసెంబర్ నెల 25వ తారీఖు క్రిస్మస్గా జరుపుకుంటాం కదా. ఆ 25వ తారీఖు అయిపోయిన వెంటనే మీరు టీవీలో ఓపెన్ చేయండి. ఒకసారి ఏం ఓపెన్ చేయాలి? బైబిల్ వద్దు కానీ టీవీలో ఓపెన్ చేయండి. ఆ టీవీలో ఒక యాంకర్ అమ్మ ప్రత్యక్షమై మంచిగా గట్టిగా లిఫ్ట్కి వేసుకొని మంచి సూట్ వేసుకొని మాటలు చెప్తుంది. ఏ మాటలు అంటే, నిన్నటి దినాన క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. క్రైస్తవ సోదర సోదరీమణులందరూ ప్రపంచవ్యాప్తంగా పర్వదినాన్ని జరుపుకున్నారు. వీధులు వాడలు స్టార్లతో బాగా మెరిసిపోతున్నాయి. ఇక మన మెదక్ చర్చ అయితే ఇసుకేస్తే రాలనంత మంది భక్తులతో కిటకిట్లాడిపోయింది అని చెప్తారు. విన్నారు ఎప్పుడైనా ఇలాంటి న్యూస్? మీరు వినే ఉంటారు ఖచ్చితంగా. ఇసుకేస్తే రాలనంత మంది భక్తులతో కిటకిటలాడిపోయిందట. ఏంటట ఆడిపోయింది? సంఘం. ఇసుకేస్తే కూడా రాలదంటే ఎంత హైపర్బోలిక్ చూడండి. అది పైనుంచత ఇసుకలా రాలిస్తే కింద పడదటండి. అంటే అంతమంది జనాలు వచ్చేసారని అర్థం. అంతమంది వచ్చేసారనమాట, భక్తులు ఎక్కువ మంది అయిపోయారనమాట. ఇదే డైలాగ్ మరలా రేపు దసరానో సంక్రాంతో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే పేస్ట్ చేస్తారు శుభ్రంగా కాపీ కొట్టి. కాస్త ఒకటేనండి మార్పు వచ్చేది, ఏంటంటే వెనకమాల బ్యాక్గ్రౌండ్ మారుస్తారు, ఒంటికేసి కోటు మారుస్తారు, అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. పండగల పేర్లు మారుతాయి, మతాల పేరు మారుతాయి, గుడి పడిద్ది చర్చ్ ప్లేస్లో. రేపు సంక్రాంతి పండగ అయిపోయింది అనుకోండి, ఇదే డైలాగ్. నిన్నటి దినాన సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హైందవ సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో దీపారాధనలతో తమ దేవీ దేవతలను కొలిచారు. ఇక తిరుపతి దేవస్థానం అయితే తొక్కే స్లాట్లో 10 మంది పోయారు. భక్తులు ఎక్కువ మంది అయిపోయారు, కిటకిట్లాడిపోయినాయి. అక్కడ అసలు దర్శనానికి కూడా సమయం లేదు అని వాళ్ళు ఆ విధంగా వేసుకుంటారు. అక్కడ మళ్ళా ప్లేస్ మారిద్ది, ప్రజలు మారుతారు, డైలాగులు అంతే సేమ్ టు సేమ్. మళ్ళా కొన్ని పదాలు చేంజ్ చేస్తుంటాయి. మళ్ళా రంజాన్ తర్వాత మళ్ళా అదే కుట్టుడు, పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరా టైపు. నిన్నటి దిన రంజాన్ వేడుకలు అద్భుతంగా జరిగాయి. అసలు తెల్లని వస్త్రాలతో సహోదరులు, ఇస్లాం సోదరులు అందరూ ఈద్ ముబారక్ జరుపుకున్నారు. మంచిగా ఒకరినొకరు కౌగిలించుకొని ప్రార్థనలతో నమాజులతో మసీదులన్నీ కిక్కిరిసిపోయినాయి. ఇక మక్కా మసీద్ అయితే రికార్డు స్థాయిలో కొన్ని లక్షల మంది అటెండ్ అయిపోయారు అని మళ్ళీ ఇదే డైలాగులు. అక్కడ 3 డైలాగులు, ఒక డైలాగ్ మాత్రం కామన్ అండి.
ఆ డైలాగ్ ఏంటి? ఇసుకేస్తే రాలంత మంది భక్తులతో నిండిపోయినాయి. ఏంటమ్మా నిండిపోయినాయి? చర్చిలు నిండిపోయినాయి, ఇంకా గుళ్ళు నిండిపోయినాయి, ఇంకా మసీదులు నిండిపోయినాయి. ఎవరితో నిండిపోయినాయి? అదనమాట. అంటే ఇసుకేస్తే రాలనంత మంది భక్తులతో కిటకిటలాడిపోయినాయి అని టీవీ వాడు చెప్తున్నాడు, న్యూస్ మీడియా వాడు చెప్తున్నాడు, TV9 వాడు చెప్తున్నాడు, TV5 వాడు చెప్తున్నాడు, ఈనాడు వాడు చెప్తున్నాడు, ఆంధ్రజ్యోతి వాడు చెప్తున్నాడు. బైబిల్ ఏం చెప్తుందో చూద్దామా? వాళ్ళకంటే ముందు వాళ్ళ మాటలే ఉందిలేండి. బైబిల్లో చూద్దామా? బైబిల్లో ఒకసారి మనం చూద్దామా? కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము ప్రారంభ ద్వితీయ పలుకులు చదవగలరా? నాకు ఎవరైనా చదివి సహాయం చేయగలరా? కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము ప్రారంభ ద్వితీయ పలుకులు చదవండి అయ్యా. యెహోవా, సేవ్ మీ మై డియర్ గాడ్, యెహోవా నన్ను రక్షింపుము. భక్తి గలవారు కిటకిటలాడిపోయిరి. అలానే ఉందా? ఏమన్నా తేడాగా ఉందా? బాగానే చదువుతున్నారా? భక్తి గలవారు ఎక్కువైపోయిరి. అలా లేదండి. ఎలా ఉంది? లేకపోయిరి. అదేంటి మరి? వీళ్ళేంటి కిటకిటలాడిపోతున్నారు అంటారేంటి? మరి వీళ్ళు ఇసుకేస్తే రాలట్లేదు అంటారు, తొక్కిసలాట జరిగింది అంటారేంటి వీళ్ళు? అసలు బైబిల్ ఏమో భక్తి గలవారు లేరు, భక్తి గలవారు లేకపోయిరి. స్పష్టంగా, నిస్పష్టంగా, విస్పష్టంగా బైబిల్లో ఇంత క్లియర్గా ఉందండి. ఇంకా ఏముందట? తర్వాత చదవండి, కంటిన్యూ. విశ్వాసులు, బిలీవర్స్, విశ్వాసులు నరులలో నుండకుండా ఉన్నారండి బాబు. క్రిస్మస్ వస్తే భయం వేస్తుందండి. ఎందుకు భయం వేస్తుందంటే ఈ చెత్త పాటలు పట్టుకొని అడిగారంటే పాస్టర్లను లెక్క చేయరు. ఇక్కడే కాదు, చాలా చోట్ల పైన స్టారు, లోపల బారు, బాంచి మందు బాగా తాగుతారు. చిత్రం ఏంటో చెప్పమంటారండి? డిసెంబర్ నెల అంత శాపగ్రస్తమైన నెల ఏదో ఉండదండి నన్ను అడిగితే. ఎందుకంటే జనవరి నుంచి నవంబర్ వరకు తాగే మందు కంటే కూడానట ఒక డిసెంబర్లో తాగే మందు 2 ఇంతలు ఎక్కువ ఉంటుందట. 2 ఇంతలు ఎక్కువట. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టి నీకు మేలు చేశాడా కీడు చేశాడంటే వీళ్ళ బ్రతుకులను చూస్తుంటే ఇలా కీళ్ళనే అనిపిస్తుంది. ఆయన రావటం వల్ల ఈవిడో పెగ్గు ఎక్కువ వేస్తున్నాడు ఇక్కడ. ఆయన పుట్టడం మూలాన ఈవిడో సినిమా ఎక్కువ చూస్తుంది ఇక్కడ. ఆయన ఎందుకు పుట్టానా అని బాధపడేటట్లు చేస్తున్నారండి మనోళ్ళు ఈరోజు క్రిస్మస్ వేడుకలు. బయట ఎలాగ తయారైపోయింది సమాజం. వినాయక చవితి రోజు వాళ్ళు ఎలాగో ఏ పాటలు పడితే ఆ పాటలు పెడతారు. అది మన మతం కాదు, వాళ్ళ ఇష్టం. వాళ్ళని మనం అనటానికి రైట్ లేదు. వీ హ్యావ్ నో రైట్స్. బట్ మన క్రైస్తవుల సంగతి ఏంటి? మనోళ్ళు కూడా అదే బాపతులోకి వెళ్ళిపోయారు చాలామంది. చాలా చండాలంగా క్రిస్మస్ రోజు బాగా తాగి పడిపోతున్నారు రోడ్ల మీద. చాలామంది యాక్సిడెంట్లు ఎక్కువైపోతున్నాయట బయట. ఏం సాధించారు చెప్పండి క్రిస్మస్ రోజు? ఏం నేర్చుకున్నావు చెప్పు? యేసుక్రీస్తు పుట్టి నువ్వు ఏం నేర్చుకున్నావు చెప్పు? పెగ్గు ఎక్కువ తాగావు తప్ప నువ్వేం నేర్చుకున్నావు చెప్పు యేసుక్రీస్తు పుట్టినందుకు? దేవుడు అదే అంటున్నాడు, నరులలో విశ్వాసులు. మళ్ళా చదవండి ఆ మాట. భక్తి గలవారు లేకపోయిరి. భక్తి గలవారు లేకపోయిరి. విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. తీసేయండి అంటున్నాడు. ముందు పేజీ మార్చేయండి అంటున్నాడు దావీదు మహానుభావుడు కీర్తన. ఇది నా మాట కాదు ఇది. ఇంకొక ఆయనండి గుండె పగిలే మాట అన్నాడండి. గుండె పగిలే మాట అన్నాడు ఇంకొక ప్రవక్త. మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. ద బుక్ ఆఫ్ మైక్ చాప్టర్ నెంబర్ 7 వర్స్ నెంబర్ 2. మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము. మొన్న మధ్య ఎక్కడో సభకి వెళ్ళి మీకా గ్రంథం తీయండి అంటే ఎవరికైనా కొత్త నిబంధనలు ఎదుగుతున్నాడు మహానుభావుడు. నేనన్నా నువ్వు వెతక్కు, జీవితం మొత్తం ఎతికినా కనతదు. నేనెందుకు లోకా కాదు మీకా అన్న. ఉన్నారండి కొంతమంది. జఫన్య ఎక్కడైతే వాడు ప్రకటన గ్రంథం ముందు ఎదుగుతున్నాడు. జఫన్య అక్కడెందుకు దొరికిద్దాను ఆయన. ఉన్నారు మనలో. బైబిల్లో ఏది ఎక్కడుందో తీయటానికి గంట పట్టిద్ది మీలో కొంతమందికి. అంత బాగా చదివారనమాట బైబిల్. మనం ఎంత బాగా బైబిల్ చదివామంటే చిన్న ప్రవక్తల గ్రంథాలు తీయాలంటే 1000 పేజీలు తిప్పుతాం మనం. గజగజ ఉణుకుతాయి చేతులు మనకి. చదవాలా సరిగ్గా చదివితే కరెక్ట్గా వెళ్ళిద్ది చేయి నీకు అక్కడికి. ఆ విజన్ ఉంటుంది కదా చదివినోడికి. చదవండి ప్లీజ్ రీడ్. మీ భక్తులు అన్నాడా డు అన్నాడమ్మా? జాగ్రత్త చదవండి. భక్తుడు కదా. ఏ వచనం అమ్మ అది? సింగులర్ ఆర్ ప్లూరల్? సింగులర్ అంటే ఎంతమంది అమ్మా? ఒకడు.
భక్తుడు ఆయన ప్లూరల్ ఉపయోగించాడు. మహానుభావుడు, చాలా మంచోడు ఆయన. దావీదు గారు మహానుభావుడు బహువచనాన్ని సంబోధించాడు. ఏంటట బహువచనం? భక్తి గల వాడు అనలా, వారు అన్నాడంటే ఒకటి కంటే ఎక్కువ మంది అని అర్థం ఆయన పరిభాషలో. అంటే ప్లూరల్ ఉపయోగించాడు, బహువచనాన్ని ఉపయోగించాడు మహానుభావుడు దావీదు గారు. కానీ ఇక్కడ మీకా గారు చాలా రెబల్ ప్రాఫిట్ అండి. మీకా ఎవ్వడికి భయపడ్డు, దావీదు కూడా భయపడలేండి. మీకా యాక్చువల్లీ ఈజ్ వెరీ రెబల్ ప్రాఫిట్. చాలా విగ్రహారాధన అధికంగా పెరిగిపోతున్న కాలాల్లో పుట్టాడు మహానుభావుడు. పుట్టి మాట్లాడుతున్నాడు ఆయన, భక్తి గలవాడు దేశములో లేకపోయిను, లేడు, ఒక్కడు లేడు. భక్తి గలవాడు అంటే ఒక్కడు కూడా లేడు. బైబిల్ చెప్పేస్తుంది. మరి ఇప్పుడు కీర్తనలోనేమో భక్తి గలవారు లేకపోయిరి అని బహువచనం అన్నాడు, ఇక్కడేమో భక్తి గలవాడు భక్తుడు అని ఏకవచనం అన్నాడు. అంటే ప్రవక్త మీకా గారి దృష్టిలో భక్తుడు ఉన్నాడా లేడా? మరి ఇప్పుడు TV9 ఓడిది నమ్ముదామా, బైబిల్ది నమ్ముదామా? TV5 ఓడిది, NTV వాడిది నమ్ముదామా, ఈనాడిది ఆంధ్రజ్యోతిది నమ్ముదామా, బైబిల్ నమ్ముదామా? బైబిల్ కరెక్ట్ అని మనం నమ్మితే ఈ కిటకిట్లాడిపోయారనే మాట వచ్చినప్పుడు ముందు టీవీ ఆఫ్ చేయాలి. ఇసుకేస్తే రాలనంతమంది భక్తులు అన్న దగ్గర చెవులు రెండు మూసేసుకోవాలి. మరి నమ్మకూడదు. మరి మనం క్వైట్ ఆపోజిట్గా ఉంది. బయట చెప్పే మాటలకి బైబిల్లో ఉన్న మాటలకి ఎంత వ్యత్యాసం ప్రియులారా. మరి మనందరం ఎవరండి? సరే భక్తి గలవారు లేరంటున్నారు, సరే ఆయన మాట పక్కన పెట్టేద్దాం కాసేపు. సరే మన గురించి ఆలోచిద్దాం. మీరందరూ భక్తి ఉన్నవారు కాబట్టే కదా ఈరోజు ఎంతమంది వచ్చింది ఇక్కడ చలికాలంలో. లేదంటే ఈ పాటికి శుభ్రంగా ఈ సీరియల్లో సినిమాను చూసుకుంటూ ఇంట్లో ఉండేవాళ్ళు కదా. అన్నిటి వదులుకొని ఇక్కడికి వచ్చారంటే మీరు ఏం ఉండబట్టి వచ్చారు? భక్తి ఉండబట్టే కదండి. ఆదివారాల పూట సంఘాలకు వెళ్తున్నారంటే ఎందుకు? భక్తి ఉండబట్టే. కానుకలు వేస్తున్నారంటే ఎందుకు? భక్తి ఉండబట్టే. మనలో చాలామందికి అండి భక్తి నిర్వచనం తెలియట్లేదండి. కొంతమంది దృష్టిలో భక్తి ఏంటంటే వైట్ అండ్ వైట్ ఐటమ్. కొంతమంది దృష్టిలో భక్తి ఏంటి? భక్తి తెల్లని చొక్కా. నాది కూడా తెల్లని చొక్కానే, ఫీల్ అవ్వకండి. మళ్ళీ నేనేదో వాళ్ళని టార్గెట్ చేసి చెప్పినట్టు అనుకుంటారు. ఐఎమ్ ఆల్సో వేర్ వైట్ షర్ట్. నేను కూడా వైట్ షర్ట్ వేసా. కానీ తెల్లని చొక్కా, తెల్లని ప్యాంట్ వేస్తేనే భక్తి అనుకుంటారు కొందరు. అందుకని వెయ్యొద్దు అని నేను అనట్లా. అది యువర్ కంఫర్ట్. మీ కంఫర్ట్ మీరు వేసుకుంటే తప్పులేదు. కానీ ఆ వైట్ అండ్ వైట్లోనే భక్తి ఉందనుకుంటున్నావు, చూసావు, అది పొరపాటు. లేదు. ఇంకొంతమంది దృష్టిలో భక్తి ఏంటో తెలుసా? ఎక్కడ చర్చి కనపడితే అక్కడ ఆగి ఇలా సిలువాకారంలో దండం పెడతాడు. ఉన్నారా? నాకు బాగా గుర్తు సంఘటన, 1-2 సార్లు పంచుకున్నాను కూడా. అసలు ఒంగోలు దగ్గర మీటింగ్ అయిపోయి లారీ ఎక్కువ వస్తుంటే పంచర్ అయిపోయింది, కారు పంచర్ అయిపోయింది. మా టోల్ గేట్ దగ్గర కరెక్ట్గా పంచర్ అయింది కారు. తమ్ముళ్ళకి ఇచ్చేసి నాకు అర్జెంటుగా తెల్లారు వేరే చోట లేఖనాల పరిశోధన ఉంటే బయలుదేరుతున్నా. లారీ డ్రైవర్ ఎక్కించుకున్నాడని లారీ డ్రైవర్ పక్కన కూర్చున్నా. నేను ఎక్కించుకున్నప్పుడు చిన్న బల్బ్ ఉంటుంది కదండి లారీలో, చిన్న బల్బ్, కాంతినిచ్చే బల్బ్. ఆ బల్బ్ ఆన్ చేశాడు, ఎక్కి కూర్చున్నాను. కాసేపు బాగానే ఉంది, ఆఫ్ చేసేసాడు, బల్బును ఆఫ్ చేశాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎందుకోండి సడన్గా బల్బ్ ఆన్ చేశాడండి. బల్బ్ ఆన్ చేసి సిలువాకారంలో ఇలా దండం పెట్టాడు అయ్యగారు. ఒక చిన్న లిప్ కిస్ ఇచ్చాడు దేవుడికి. నేను అన్నాను, నీ లిప్ కిస్ బాగానే ఉందిలే కానీ లైట్ ఎందుకు ఆన్ చేసేవాడు అన్న చీకట్లో దండం పెడుతూ నేను తెలియదుగా దేవుడికి. అబ్బా నీ భక్తి తగలయ్యా, ఏం తెలియదట. చీకట్లో దండం పెడితే నువ్వు పెట్టావు నేను పెట్టాను కన్ఫ్యూజ్ అవుతాడు కదా దేవుడు, క్లారిటీ ఉండాలి కదా, అందుకని లైట్ ఆన్ చేశాను, నేను బాగా కనపడతా కదా అని. అంటే భక్తి అంటే ఎలా ఉందండి మన వాళ్ళకి? అంటే దేవుడు పాపం చీకట్లో కనపడవన్నమాట, తడువుకుంటాడు మన దేవుడు పాపం. కీర్తనలు ఏమన్నాడండి మహానుభావుడు? ఏమన్నాడు? ఆయన దృష్టికి చీకటియు వెలుగు వలె ఉన్నది, రాత్రియు పగటి వలె ఉంది అంటాడు కీర్తనాకారుడు. నాయన నీకు నాకే చీకటి వెలుగు తేడా, దేవుడికి ఎప్పుడు వెలుగే. ఆయన దృష్టికి చీకటే లేదు, ఆయన దృష్టికి రాత్రే ఉండదు. రేయింబగళ్ళు ఆయన దృష్టికి ఏకరీతిగా కనపడతాయి, వెలుగుగానే కనపడతాయి. అది కూడా తెలుసుకోకుండా దండం పెట్టుకున్నారంటే ఎంత బాగా అర్థమయ్యాడో చూడండి దేవుడు మనకి. ఇంకొంతమంది ఉంటారు బైబిల్ కింద పడితే ముద్దులు పెట్టుకుంటారు, దాన్ని మామూలుగా ముద్దులు పెట్టరు. ఇక మన భక్తి అంటే ఇదేనండి, పట్టం కనబడి చేసుకుని పట్టం పట్టుకొని మొక్కుకోవటం. ఇంకొంతమంది ఉంటారు బైబిల్ని దాటి
అన్నిటినీ దాటేసి శుభ్రంగా ఏ గుణదలో వేలాంగినో పోయి మొత్తం గుండు కొట్టి చేసుకొని వచ్చేస్తాడు. అది ఆయన దృష్టిలో భక్తి. కొంతమంది యేసు మాలలని ఈ మధ్య కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఏ మాలలట? నేను అయ్యప్ప మాల విన్నా, భవానీ మాల విన్నా, కానీ యేసు మాల విన్న తర్వాత నేను షాక్ అయ్యానండి. చేస్తున్నారు కొంతమంది. అంటే నేను ఎవరిని విమర్శించట్లా, విమర్శ కాదు ఇది, క్వశ్చనింగ్ ఫ్రమ్ బైబిల్. బైబిల్ నుంచి ప్రశ్నిస్తున్నాం అంతే సోదరా. నువ్వు నమ్మేది అదే, నేను నమ్మేది అదే. ఎక్కడున్నాయి చెప్పు, ఇవన్నీ ఎందుకు పాటిస్తున్నావో చెప్పు అంటే వాళ్ళ దృష్టిలో అది భక్తి. కానీ బైబిలు వాక్యపట్టణంలో మీరు చదివారే, అద్భుతమైన మాట. తిమోతికి రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చనిపోతూ ప్రపంచానికి ఇచ్చిన తుది సారాంశం అండి అది. అంటే ఇక పౌలు గారు ఆ పత్రిక రాసిన తర్వాత చనిపోయాడు, మహానుభావుని చంపేశాడు, నీరోగాడు శిరచ్ఛేదనం చేసి చంపేశాడు. అయితే ఆయన చనిపోకముందు చివరి కోరిక అడిగారు. మనకు కూడా అడుగుతారు కదండి ఇక్కడ చివరి కోరికలు. చనిపోకముందు ఆయన కూడా చివరి కోరిక అడిగారు. మిస్టర్ పాల్, వాట్స్ యువర్ లాస్ట్ హోప్? ఏంటయ్యా నీ చివరి కోరిక? వాట్ యు వాంట్ అడిగారు. అప్పుడు పౌలు అన్నాడు, ఏం వద్దులే కానీ నాకు ఒక బిబ్లాస్ అండ్ ఒక సిర, ఒక ఈక కావాలి, ఇస్తారా? ఎస్. అప్పుడు ఆయన రాసేటండి చివరి పత్రిక, తుది వీడ్కోలు, ఈ లోకానికి ఆయన చెప్తున్న తుది మాట తన ప్రియకుమారుడైన తిమోతికి రాస్తూ 3వ అధ్యాయము 15వ వచనంలో చాలా మంచి మాట అన్నాడు. 3వ అధ్యాయము 15వ వచనము తిమోతికి రాసిన 2వ పత్రిక. చదవగలరు ప్రియులారా? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5 చదవండి, ఇంకా బాగుంటుంది. ఎస్, కరెక్ట్. 5వ వచనం. పైకి భక్తి గలవారి వలె ఉండియు, పైకి భక్తి గలవారి వలె ఉండియు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉన్నారు. ఏ భక్తి అట? అవుటర్ ఫెయితా, ఇన్నర్ ఫెయితా? విశ్వాసాల్లో 2 ఉంటాయండి. బాహ్య విశ్వాసం, బాహ్యాంగిక భక్తి, అంతరంగిక భక్తి. అంతరంగిక భక్తి అంటే అది గుండెల్లో ఉంటుంది, అది మనసులో ఉంటుంది, మన దేవుడి పట్ల భయభక్తులు, అది 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 లోపల భక్తి. బాహ్య భక్తి ఇప్పుడు నేను చెప్పానే, అడ్డమైన పాపాలన్నీ చేసి కేవలం చర్చి కనపడితే దండం పెట్టేసి అదే భక్తి అనుకుంటారే. పనికి మాలిన పనులన్నీ, దేవుడికి ఆయాసకరమైన పనులన్నీ చేసి ఆదివారం మాత్రం ఏమి ఎరగనట్టు బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతామే, బాహ్యరంగిక భక్తి. ఈ బాహ్యాంగిక భక్తి గురించి చెప్తున్నాడు ఆయన. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తి మీకు తెలియదురా. అసలు భక్తి యొక్క శక్తి మీకు తెలియదు చెప్పేశాడండి ఆయన. అదేంటండి, పైకి భక్తి ఎలా ఉంటుంది, లోపల భక్తి ఎలా ఉంటుంది? ఏమైనా తేడా ఏమైనా చూపించగలరా అంటే, విశ్వాసానికి ఒక గొప్ప సూచన ఒక మహానుభావుడు ఉన్నాడు ఈ లోకంలో. ఆయన గురించి హెబ్రీయులకు అపోస్తలుడైన పౌలు పత్రికను రాస్తూ 11వ అధ్యాయంలో చాలా చక్కని వివరణ మహానుభావుడి గురించి ఇచ్చాడు. ఎందరో విశ్వాస వీరుల గురించి అక్కడ ఆయన పేర్కొన్నాడు. హెబ్రీయులకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి, ఇటలీ పటాలం నుండి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము మీకు జీవనాన్ని చదివినిపించాడు. ఈ మాట 11వ అధ్యాయం ప్రారంభవచనం చదవండి. విశ్వాసమనున్నది, దాని అర్థం చెప్తున్నాడు. కెనటేషన్, డినటేషన్ 2 ఉంటాయండి. డినటేషన్ అంటే డిక్షనరీ ఇచ్చే మీనింగ్, బట్ క్యానటేషన్ అంటే బైబిల్ రచయిత ఇచ్చే మీనింగ్ ఏంటో. క్యానటేషన్ ఆఫ్ ద బైబిల్ ఏంటో చూడండి. 11:1 విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అంటే ఏంటో, అది ఎవరెవరిలో ఉందో, ఎలా ఉందో, అది ఉంటే ఎలా ఉంటుందో మహానుభావుడు మాట్లాడుతూ దాని వివరణ ఇచ్చుకుంటూ హేబేలు దగ్గర నుంచి ఆ విశ్వాసం ఎవరెవరిలో ఉందో వాళ్ళ లిస్ట్ అంతా చెప్తాడండి. చెప్పి 17వ వచనంలో ఈ మాట అంటాడు. 17వ వచనం, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవరట? అబ్రహాము శోధింపబడి విశ్వాసాన్ని బట్టి, దేన్ని బట్టి? భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి. బట్టి ఏం చేశారంటే ఇస్సాకును బలిగా అర్పించెను. ఏమంటే అబ్రహాము గారి ఇస్సాకు గురించి, ఆ సందర్భం గురించి మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ సందర్భం మనకు బైబిల్లో ఎక్కడ కనపడుతుంది చెప్పండి? ఇస్సాకు బలి ఆదికాండం 22వ అధ్యాయంలో కనపడుతుంది మనకి. రైట్.
ఆదికాండం 22వ అధ్యాయం భక్తికి ప్రధాన అధ్యాయం. అసలు భక్తి ఏంటో తెలియాలంటే 22 చదివండి జాలికి మీకు. అలా మాట్లాడుతున్నాడు ఆయన. ఏమండి మనందరికీ అండి ఒక్కొక్క పేరు అనగానే ఒక్కొక్క వ్యక్తి గుర్తొస్తూ ఉంటాడండి మనకి. ఇప్పుడు ఉదాహరణకి బిర్యానీ అన్నారు అనుకోండి, మంచి బిర్యానీ, ఎవరు గుర్తొస్తారు చెప్పండి? ఏ సిటీ గుర్తొచ్చింది? హైదరాబాద్. హైదరాబాద్ బిర్యానీ ఆడకు పోయినా ఉంటుంది. మనం ముంబైకి పోయి అక్కడ ఉంది, నోయిడాకి పోయి అక్కడ ఉంది, ఢిల్లీకి పోయి అక్కడ ఉంది, ఎక్కడ పోయినా ఉంటుంది. హైదరాబాద్ బిర్యానీ ఖచ్చితంగా ప్రతి టౌన్లో ఉంటుంది. అది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, చివరి హర్యానా అక్కడ కూడా ఉంది. అది అని అంత ఫేమస్. అది ఒకటి అనేక చోట్ల ఉంది అంటే ఆ బ్రాంచ్ అది చాలా ఫేమస్. హైదరాబాద్ బిర్యానీ అనగానే మేము అందరికీ హైదరాబాద్ గుర్తొస్తుంది, ఇంకేం గుర్తుకురాదు. ఓ మంచి బీచ్ ఎక్కడ ఉందంటే ఏం గుర్తొస్తుంది మీకు? ఉప్పాడా? సరే మంచిదే కదా, రైట్. సరే ఇంకా గట్టిగా మాట్లాడే సహోదరులు మంచి పేరు చెప్పారు. గోవా బీచ్కి ఫేమస్ ఏంటండి? గోవా. గోవా అనగానే అదొక రకమైన బీచెస్ అనగానే గోవా అది గుర్తొస్తుంటుంది, ఎందుకంటే అది దానికి ఫేమస్. ఇక కారం అనగానే ఏం గుర్తొస్తుంది? గుంటూరు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఒక నది అంటే ఒక పేరు, ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క పేరు. అంతే. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చారు, మీ ఆడవాళ్ళ దగ్గరికే వచ్చారు. ఏమ్మా మన ఊరిలో షేర్లో జాకెట్లు ఎవరు బాగా కొడతారంటే మీకు ఎవరు గుర్తొస్తారు? ఎవరో ఒకరు గుర్తొస్తారు కదా. మనందరికీ ఒకళ్ళ మీద బాగా మనసు ఉంటుందా, వాళ్ళు బాగా కొడతారు, అక్కడ బాగా దొరుకుతుంది, పలానా సరుకులు అక్కడ బాగా దొరుకుతాయి, పలానా వాడి ఆ కంపెనీ వాడిది బాగా దొరుకుతుంది. మనలో ఒక్కొక్కటి పేరు చెప్పంగానే మన బ్రెయిన్లో ఒక్కొక్కడు గుర్తొస్తాడండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కడు గుర్తొస్తాడండి మనందరికీ. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా భక్తి అంటే ఎలా ఉంటుంది అన్నారనుకోండి, దేవుడి బ్రెయిన్లో గుర్తొచ్చే ఒకే ఒక ఫిగర్, ఒకే ఒక ఇమేజ్ ఎవరిదో తెలుసా? అబ్రాహామురా. అదిరా. వేల మంది జనాలలో, లక్షల కోట్ల మంది జనాలలో నీకు భక్తి అంటే ఎవరు గుర్తొస్తారయ్యా అంటే ఇన్ని వేల మందిలో ఆయన చెయ్యి ఎవరి మీదకి లాగిద్దో తెలుసా? అబ్రహాం దగ్గరికి వచ్చి మిస్టర్ అబ్రహాం స్టాండప్ అంటాడు. కోట్ల మంది జనాల్లో అదిగో చూడండి, జీవితాన్ని చదవండి, అది భక్తి అంటే. దట్ ఈస్ కాల్డ్ ఫైత్. అది భక్తి అంటే అంటాడు. ఏంటయ్యా అంత భక్తి ఏంటట? అంత భక్తి ఏంటట అంటే ఆయన జీవితమే ఒక భక్తికి పరాకాష్ట. మనందరికీ తెలుసు అబ్రహాము గారికి ఇస్సాక్ గారు ఎప్పుడు పుట్టారండి? ఎన్నో ఏట పుట్టారండి? రమారమి 100వ ఏట. 100 ఏళ్ళు. యాక్ట్స్ అయితే అపోస్తల కార్యాలు అయితే రమారమి 100 అని చెప్పేస్తుంది, 100. సరే 99 ఏళ్ళ పైచిలుకు పుట్టాడు ఆయన. 99 ఏండ్ల కొన్ని మాసాలకు పుట్టాడు. అంటే అరౌండ్ 100 ఇయర్స్, 100 ఏళ్ళప్పుడు పుట్టాడు. ఎవరు? ఇస్సాకు. ఎవరికి? అబ్రహాంకి. ఏమండి అబ్రహాంకి 100వ ఏట బిడ్డ పుట్టాడంటే అది వాస్తవానికి తండ్రి అయ్యే వయసా తాత అయ్యే వయసా చెప్పండి? ఏ వయసు అమ్మది? ఇప్పుడు ఒక 25 ఏళ్ళకు ఒక పురుషుడికి పెళ్ళి అయింది అనుకుందామండి. ఎన్నేళ్ళకి? అంతే కదా, రమారమి 25 ఏళ్ళకి పెళ్ళి అయిపోద్ది ఈ రోజులో పురుషుడికి. 2+or-. ఈ రోజులో ఉద్యోగాలు 30-40 కూడా దాటిపోయి ఎకరాలు ఎగిరిపోతున్నాయి 2 పైన, అది వేరే విషయం. సరే ఓ 25 ఏళ్ళకి పెళ్ళయింది అనుకుందాం ఓ పురుషుడికి. 50 ఏండ్లకి ఏమైపోతాడు అంటే పెళ్ళైన వెంటనే బిడ్డ పుడితే 25 ఏళ్ళకి తండ్రి అయితే, 25 ఏళ్ళకు తండ్రి అయితే 50 ఏండ్లకు ఆ పురుషుడు ఏమవుతాడు? తాత అవుతాడు కదా, నో డౌట్ తాత అవుతాడు. 75 ఏళ్ళకి ఏమవుతాడు? ముత్తాత అవుతాడు. 100 ఏళ్ళకి ఏమవుతాడు? మొన్న ఎవరో ముత్తాత అంటున్నారు. ఎవరో ముత్తాత కాదమ్మా, తెలుగులో ఇనుతాత అంటారు. ఇనుతాత, నాన్న, తాత, ముత్తాత, ఇనుతాత, అనుతాత, పైకి వెళ్ళిపోద్ది. మనకు వరసలు పోయినాయిలేండి, ఎందుకంటే మనుషులు బతికితే కదా వరసలు బతుకుంటానికి. మనుషులే పోయిన తర్వాత వరసలే ఉంటాయి. రేపమాప తాత కూడా ఉండదు 30 ఏళ్ళ తర్వాత. ఆడు బతుకుంటాడు కదా పాపం, ఈ లోపల ఏ రోగం వచ్చి పోతాడు. ఇక తండ్రి అమ్మ నాయన ఇంక వీళ్ళు తప్ప ఇంకో పేర్లు గుర్తుండవు మనకి. గతాలు గడిచే కొంది వరసలు కూడా మట్టిలో కలిసిపోతున్నాయి మనుషులతో పాటు. అంటే దాదాపుగా ముని మనవడు, ఇంకా గట్టిగా మాట్లాడితే 25 ఏళ్ళ కొడుకు, 50 ఏళ్ళకి మనవడు, 75 ఏళ్ళకి ముని మనవడు, 100 ఏళ్ళకి ఇను మనవడు. ఇను మనవణ్ణి చూడాల్సిన వయసులో, ఏమనవన్నమ్మా? ఇను మనవణ్ణి చూడాల్సిన వయసులో కొడుకును చూశాడు ఈయన. ఏమంటే పొరపాటున అబ్రహాం గారు ఆ పశువుని సంకనేసుకొని పోతుంటే ఎవరైనా అయ్యా కొడుకులు అంటారా తాత మనవలు అంటారా చెప్పండి? ఏమంటారమ్మా? ఏం తాత మనవలు పొద్దునే ఎక్కడికి అంటారు? అవునా కదా?
అంత వయసు పాపం అయింది, ముసలాయన, నెరిసిపోయింది, పైన గడ్డం నెరిసిపోయింది, జుట్టు నెరిసిపోయింది, మొహం అంతా మడతలు వచ్చేసింది. ఈయన చంటోడు, చాలా చెట్టోడు, 100 ఏళ్ల వయసుకండి. అంటే నాన్న అని పిలిపించుకోవాల్సిన ఆ చెవులు తాత అని పిలిపించుకోవాల్సి వచ్చింది. అందుకనేనండి చాలా ప్రేమించారండి. కొడుకు మీద చూపించాల్సిన ప్రేమ, మనవడు, ముని మనవడు, ఇను మనవడి మీద చూపించాల్సిన ప్రేమంతా కుమ్మరించి ఇస్సాకు మీద పోసి చాలా గారాబంగా పెంచాడు, చాలా అల్లారు ముద్దుగా పెంచాడు. వీపు మీద ఎక్కించుకొని ఆడుతుంటే ఆ ముసలివాడి గుండె పరవశించింది. గుండెల మీద చిన్నవాడు తంతు ఉంటే ఆ ముసలవాణి ప్రాణం గాల్లో కలుస్తూ ఉంది. అంత ఆనందపడ్డాడు, అంత ముచ్చటపడ్డాడు. 100 ఏళ్లకి ఆ చివరి చూపుల్లో కట్టెకు కాళ్ళు చాపే వయసులో కొడుకు పుట్టిన ఆ ఆనందం ఆయనకి ఎంతో కాలం మిగల్లేదు. ప్రియులారా, మనందరికీ తెలుసు ఒక గాథ. అసలు అబ్రహాము గారి జీవితమే ఒక భక్తి సాగరం అండి. అది భక్త సాగరం అంటే మంది కాదండి. మంది చిన్న జ్వరం వస్తే చర్చికి ఆగిపోయి, చిన్న కడుపులో నొప్పి వస్తే సభలకు ఆగిపోయే మనం కాదండి భక్తులు అంటే. ఎప్పుడో 70 ఏండ్ల వయసు ఉన్నప్పుడు ఊరు అనేటువంటి ప్రాంతంలో పర్షియన్ గల్ఫ్కు పైన మీలా అనే సముద్రం పక్కన ఆయన ఊరు. సేమ్ ఇలానే ఉప్పాడ టైప్లోనే ఉంటుంది ఊరు. మీరు వెళ్ళండి ఎప్పుడైనా ఇరాక్, పక్కనే అరేబియన్ గల్ఫ్, మొత్తం పెద్ద చేపలు పట్టుకునే ఒక పెద్ద మహాసముద్రం. ఆ సముద్రానికి ఇంకా మీకు దానికి చిన్న తేడా ఏంటంటే 2 నదులు కూడా ఉన్నాయి అక్కడ. సముద్రం పక్కనే, నది పక్కనే, 2 పక్కనే ఉంటాయి ఆ ఊరికి. ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి? నాగరికత వర్ధిల్లాలంటే నది ఉండాలి, నది ఉంది. కడుపు నింపాలంటే పక్కన సముద్రం ఉండాలి, సముద్రం ఉంది. నాగరికత ఉంది, నది ఉంది, సముద్రం ఉంది. 1000 ఎకరాలు భూస్వామి, చాలా గొప్ప ధనవంతుడు. ఆయన బేదోడేం కాదు అబ్రహాం గారు, బేదోడు అనుకునేరు పొరపాటున కాదు. 100 ఎకరాల 1000 ఎకరాల భూస్వామి. ఓరో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మిస్టర్ అబ్రహాం, ఎస్ లార్డ్, బిహోల్డ్, తెలియచేయండి ఆయన, గెట్ అవుట్ ఫ్రమ్ యువర్ ల్యాండ్, యువర్ ఫాదర్ ఫ్యామిలీస్ అండ్ యువర్ రిలేటివ్స్, గో విచ్ ఐ విల్ టెల్ యూ, ఐ విల్ షో యూ. నేను నీకు చూపించు దేశానికి బయలుదేరాలి అబ్రహాం. హిబ్రూ భాషలో అయితే లేఖ మహర్సహ, లే మహర్, పరిగెత్, లేను అసలు ముందు అక్కడి నుంచి అన్నాడు. ఏం అర్థం కాలే అబ్రహాం, ఏంటి దేవా నీ పేరేంటయ్యా? పేరు కూడా తెలియదండి. పేరు దాన్ని ఏమంటారంటే అస్తిత్వం తెలియదు ఆయనకి, పేరు యొక్క అర్థం తెలియదు ఆయనకి. మనందరికీ తెలుసు యెహోవా. యెహోవా అంటే అర్థం ఏంటి చెప్పండి? చెప్పడం పర్లేదు, గట్టిగా చెప్పండి. యెహోవా అంటే అర్థం ఏంటమ్మా? యెహోవా అంటే ఏంటి? ఉన్నవాడు. ఒకసారి మోషే వస్తాడు కదా, మోషే వచ్చి, దేవా నీ పేరు అడుగుతున్నారు నాయన, నీ పేరు అడుగుతున్నారట, నీ ఆధార్ కార్డు కావాలంట మా జనాలకి, గత పేరు ఉంటే చెప్పరాదు అన్నాడు. ఏం రాస్తా మోషే నా పేరు అంటే? నువ్వు ఏది చెప్తే అది రాస్తా. రాయ్, ఉన్నవాడు అనువాడు, యాహ్వే హషేర్ యాహ్వే, రాయ్. ఏం రాస్తావు? రాయ్, దట్ ఐ యామ్, ఐ యామ్ దట్ ఐ యామ్. నేను అనువాడను, నేను, నా పేరే నేను. యెహోవా అంటే అర్థం ఏం లేదండి, సింపుల్గా యెహోవా అంటే అర్థం ఏంటంటే విల్ బీ, అంతే. ఉన్నోడు, ఉన్నవాడికి, అంతే. అదే దాని అర్థం నీకు నాకు తెలుసు, కానీ అబ్రహాంకి తెలియదు. నిర్గమాకాండం 6వ అధ్యాయం 3వ వచనం. నిర్గమాకాండము 6వ అధ్యాయము 3వ వచనం. జాగ్రత్తగా చదవండి. నిర్గమాకాండం 6:3, నేను సర్వశక్తి గల దేవుడను పేరుట అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని. ఎలా ప్రత్యక్షమయ్యాడట? సర్వశక్తి గలవాడును, అల్ షదాయ్, సర్వశక్తి గల దేవుడను పేరిట నేను ప్రత్యక్షమైతిని గాని యావే, యెహోవా అను ఈ నామమును లేదురా, చెప్పలేదు. అస్తిత్వాన్ని ప్రకటించుకోలేదు ఆయన, నామార్థాన్ని ప్రకటించలేదు ఆయన, భావార్థాన్ని ప్రకటించలేదు ఆయన. అల్ షదాయ్ అంతే. అబ్రహాంకి ఏం తెలుసు అంటే యెహోవా అంటే ఎవరు? అల్ షదాయ్ అంతే, ఇక అంతకుమించి ఏం తెలియదు. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఎల్యోన్ అంతవరకే తెలుసు ఆయనకి. నీకు నాకు తెలిసినట్టు ఉన్నవాడు ఆయన పేరు అనే దాని అర్థం ఆయనకి తెలియదండి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో అర్థం లేని పేరు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకి మనకు అర్థమయ్యే భాషలో పేరు కూడా తెలియదు అనుకోండి. అర్థం తెలియదంటే పేరు తెలియదు ఆయనకి.
లెగవమనగానే లేచాడండి. 70 ఏండ్ల ముసలోడండి. బయలుదేరమన్నాడండి దేవుడు. బయలుదేరటానికి సిద్ధపడ్డాడండి. ఎక్కడి నుంచి బయలుదేరాలో తెలుసండి? ఉర్రు అనే ప్రాంతం నుంచి బయలుదేరాలండి. ఎక్కడికి బయలుదేరాలో తెలియదండి. ఇప్పుడు మీకు చెప్తున్నానండి, మీలో ఎవరైనా మిమ్మల్ని ఎవరినైనా ఒకరిని పిలిచి వెళ్ళి ఒకసారి రాండా, ఎటు పోతారు మీరు? మీలో ఎవరినైనా ఒకరిని పిలిచి డబ్బులు ఇచ్చి వెళ్ళి తీసుకురా పో అన్న, మీరేమని అడుగుతారో చెప్పండి నన్ను. ఎక్కడికి వెళ్ళాలి, ఏం తేవాలి చెప్పాలా లేదా? అంతెందుకు, మీరు ఏదైనా ఆర్టీసీ బస్సు ఎక్కారు, పోనీ అన్నాం అనుకోండి, టికెట్ 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 అని వచ్చాడు. ఎక్కడికి అన్నాడు? ఏమో తెలియదు పోనీ అన్నాం అనుకో. ఏమంటాడు? ఏమో ఈడెవడో పిచ్చోళ్ళు ఉన్నాడు, ముందు దింపేయండి రా అంటారు. లేదు, నువ్వు సూట్ కేసు సర్దుకొని శుభ్రంగా పోతున్నావు, ఇంటి పక్కన ఆవిడ ఇంటి ఎదురు ఆవిడ ఎవరో ఒకరు ఉంటారుగా, మనకు అందరు బంధువులే ఊరి నిండా. ఏం వదినా ఏడకు పోతున్నావు అనింది. ఏమో తెలియదే పోతున్నాను అన్నావు అనుకో, ఎట్లా ఉంటుంది? పిచ్చోడు అనుకోరు. పొద్దున్నే ఒక టాక్ వస్తుంది, సరోజినికి పిచ్చి పట్టింది, అందరూ దూరంగా ఉండండి. ఇదే వస్తుంది, పిచ్చి పట్టిందని అంటారు. ఈయన పరిస్థితి ఇప్పుడు అదే. లగేజ్ సర్దుకున్నాడు బయలుదేరదామని. ఎక్కడికి వెళ్తున్నావు ఇబ్రహాం? ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఎక్కడికి తెలీదు. ఎటు పడితే అటే, గాలి ఎటు వీస్తే అటే. ఈ వయసులో శుభ్రంగా ఇంట్లో కూర్చొని మంచం మీద మంచిగా పనుకోక ఎందుకే నీకు శ్రమ? లేదు, నాకు దేవుడు ప్రత్యక్షమై బయలుదేరమని చెప్పాడయా. తెలియదట ఆయనకి. హెబ్రీ పత్రికలో ఉంటుంది కదండి, చదువుకున్న తర్వాత. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8 చదవండి. 11:8 హెబ్రూస్. మరియు ఎక్కడికి వెళ్ళాలో అది ఎరుగకయే బయలు వెళ్ళాను. తెలియదట పాప. బయలుదేరాడట ఆయన. ఎన్ని వందల కిలోమీటర్లు తెలుసా? దాదాపుగానండి అక్కడి నుంచి హారానికి వెళ్ళాలి. హారాన్ అంటే 1031 కిలోమీటర్లు. ఏమంటే మనం పక్క నుంచి కాకినాడని చొప్పాడు రావటానికే మనకి ఒళ్ళు మందం. ఏం మందం మనకి? ఒళ్ళు మందం. ఎక్కడి నుంచి ఎక్కడికి రావటానికి? కాకినాడని చొప్పాడికి రావటానికే 100 సార్లు ఆలోచిస్తాం, మనం వెళ్ళాలంటావా ఈ సెల్లో ఇప్పుడని. మనకి పెద్ద పెద్ద దూరాలంటే మనం వెళ్ళలేమండి. అంతెందుకండి, ఇక్కడ నుంచి గుంటూరులో సభ, విజయవాడలో సభ అనుకున్న వస్తారండి ఎవరైనా? రారండి, రారు. మనం ఇంటి పక్కన సభలు పెడితేనే సంఘాల్లో నుంచి కథలు కొంతమంది. ఆయన చెప్పాడని ఆగుతారు, వీళ్ళు చెప్పాడని ఆగుతారు. మనకు ఎవరెవరో అధిపతులు, దేవుడు తప్ప మనకు అందరూ అధికారులే మన జీవితంలో. అంటే ఆయన అలా కాదు. హారాన్ అంటే 1031 కిలోమీటర్లు. 1000 అంటే నాకు తెలిసి కాకినాడ నుంచి 1000 అంటే ఏ సిటీ బెటర్ అంటే ముంబై బెటర్. కలకత్తా, కోల్కతా కూడా అంతే. ముంబై నుంచి అదే మన కాకినాడ నుంచి ఎంత దూరం? కోల్కతా అంత దూరం. ఏమంటే కోల్కతా అంత దూరం నడుచుకుంటా పోవాలంటే ఎంతమంది వెళ్తామని చెప్పండి. మనం వెళ్ళగలమా అసలు? మన వల్ల కాదు అసలు. కలకత్తా అంత దూరం దేవుడు నడుచుకుంటా పొమ్మన్నాడు. బయలుదేరాడు. 70 ఏండ్ల వయసులో ముసలావిని పక్కన వేసుకొని మహానుభావుడు వెళ్తున్నాడు వెళ్తున్నాడు వెళ్తున్నాడు. అదేంటో కానీ ప్రారంభంలోనే శవాల మీద శవాలు లేచినాయి ఆయన జీవితంలో. ఏమంటూ బయలుదేరాడు? సొంత తండ్రి చచ్చిపోయాడు తెరహు. 205-10 సంవత్సరాలు ఈడు కలిగిన వాడే. చదవండి ఒకసారి ఆదికాండం 11కి రండి. దేవుని ప్రయాణంలో ఉన్నప్పుడు అండి, దేవుడు మనకు అర్థమవుతున్నప్పుడు అండి, మన జీవితంలో కొన్ని జరగకూడని సంఘటనలు జరుగుతాయండి దేవుడు మనకు అర్థమైనప్పుడు. చదవండి 11:32 చదవండి. 11:32. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందిన ఎన్నేండ్లు బతికాడట? 205 సంవత్సరాలు బతికి నాన్న చచ్చిపోయాడు. ఈయనకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, బయలుదేరారు, నాన్న చచ్చిపోయాడు. హారాన్లు అంటే కలకత్తా అంత దూరం వెళ్ళిన తర్వాత నాన్నగారు చచ్చిపోయారు. ఏం చేయాలో అర్థం కావట్లా. మనకు కూడా అంతే. ఇంట్లో కూర్చొని తింటే కాదు భక్తి, బయలుదేరాలి, పరుగున బయలుదేరాలి, వెళ్ళాలి, ఆయన గురించి చెప్పాలి. చూశారు కదా, మీకు వాళ్ళు చెప్పారు కదా, అదేదో లంబసింగి ఆ ప్రాంతాల్లో వాళ్ళు వెళ్ళి సువార్త చేస్తున్నప్పుడు ఆటో బోల్తా పడింది. నేను విన్నాలే కానీ నాకు వీళ్ళని తెలియదు. నేను విన్నాను ఒకసారి లైవ్లో విన్నా చెప్తుంటే, వీళ్ళని తెలియదు నాకు. నిజంగా బై గాడ్ గ్రేస్ అండి, ఒక్కళ్ళు కూడా చనిపోలేదండి, ఒక్కళ్ళు కూడా. నేను కర్నూలు ఎక్కువ వెళ్తుంటానండి, రాయలసీమ ఎక్కువ, రోజు 30-20 రోజులు ఆడే ఉంటుంటాను. నేను ఎన్నోసార్లు ఘాటు దాటుంటానంటే నా కళ్ళ ముందు 100 మందికి పైన చచ్చిపోయారండి ఇప్పటిదాకా. నా కళ్ళ ముందే లారీలు బోల్తా పడిపోతుంటాయి. మేము అలా వెళ్తుంటాం, మా పక్కనే కార్లు నల్లమల్ల ఫారెస్ట్ ఉంటుంది, నల్లమల్ల అక్కడ దాటాలి కర్నూలు వెళ్ళాలంటే. నల్లమడ అడవుల్లో నుంచి పడిపోతుంటారు. మా కళ్ళ ముందు కొన్ని 100 శవాలను చూసాను నా కళ్ళతో. నేను ఘాట్లో నా కళ్ళతో 100 శవాలను చూసాను. వెళ్ళే ప్రతిసారి ఎవడో ఒకటి చావటం, అక్కడ పడిపోవటం, ఏదో ఒక ట్రక్ టక్ టక్ అయిపోవటం, తుక్కుగా అయిపోవటం, ఏదో ఒక ఆటో మొత్తం చినిగిపోయి మొత్తం ఇదైపోవటం. ఎంతలో చూశాను నేను, చావులు ఎన్నో చూశాను నేను.
కానీ నిజంగా చెప్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. మీకు దెబ్బ తగలటం నష్టం కాదు, మీ ప్రాణాలతో ఉన్నారు చూశారు, అది మీరు దేవుడికి చెప్పాల్సినటువంటి కృతజ్ఞత. అది ఆయన మాత్రమే చేయగలిగిన పని. ఆయన ఆపాడు, తన దూతలతో ఆయన ఆపాడు మహానుభావుడు. లేదంటే ఈరోజు మీ జీవితాలు ఎలా ఉండే చెప్పండి. ఒకవేళ మీరు పోయి ఉంటే మీ బిడ్డలు ఏమైపోయేవాళ్ళు, మీ కుటుంబాలు ఎలా చిన్నాభిన్నం అయిపోయాయి. కానీ ఈరోజు మీరందరూ సజీవంగా ఇంకా ఉన్నారు అని అంటే అది ఎవరి కృప? దేవదేవుని కృప. ఆయన కృతజ్ఞతలు చెల్లించండి. అదే అంటాడు, నా ప్రాణమా యెహోవాని సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఈయన కూడా బయలుదేరినప్పుడు ఎన్నో శవాలను చూశాడు. తండ్రి చనిపోయాడు, తర్వాత హారాన్ అన్న చనిపోతాడు. శవాల మీద శవాలు ఆయన కళ్ళతో ఆయన చూస్తూనే ఉన్నాడు. కలకత్తా దాకా వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అక్కడి నుంచి షెకెముకు బయలుదేరమని చెప్పాడు. షెకెం అక్కడి నుంచి ఎంతో తెలుసా? మళ్ళీ అదొక 1000 కిలోమీటర్లు. అంటే మళ్ళా కలకత్తా నుంచి మళ్ళీ కాకినాడ అంత దూరం. ప్రయాణం 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 ఎండల్లో పడి ప్రయాణం అండి. ఒకసారి మీకు ఆ డిజర్ట్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. మనలాగా అండి, మనలాగా ఉండవండి చక్కగా. ఆ ఎడారులు మనలాగా ఉండవయ్యి. ఎంత కఠినమైన పరిస్థితులు తెలుసా? ఉమ్మి గొంతులో కూడా మేంగలేము, అంత వేడి, భయంకరమైన వేడి. ఓసారి ప్రొజెక్టర్స్కి కనెక్ట్ చేయండి, ఓసారి ప్రొజెక్టర్స్ కనెక్ట్ చేయండి. కనెక్ట్ అయిందా? ఓకే అంటే నేను ఏమ్మా ప్రొజెక్టర్ కనెక్ట్ అయితే మీ చేతులు పైకి ఎత్తండి. అయిందా అవలేదా? నాకు ఎవరు ఇన్ఫో ఇవ్వండి, టెక్నికల్ టీమ్. అవలేదా? అవుతుందా? లేట్ ఏమైనా ఉందా? వైర్ లేదా? మరి ఇప్పటిదాకా ఏం చేశారు నాయన? అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగా? ఇక్కడ HDMI పెట్టల, ఆడియో కేబుల్ పెట్టల. ఇట్స్ వెరీ బ్యాడ్, షేమ్ ఆన్ యూ. రైట్, చదవండి ఒకసారి 11వ అధ్యాయానికి రండి, ఒకసారి 12కి రండి. 12వ అధ్యాయము 5 చదవండి, 5, 6 చదవండి. అబ్రహాము తన భార్య అయిన సారైన తన సహోదరుని కుమారుడైన లోతుని హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని వారి సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రహాము షెకెము నందలి ఒక స్థలము దాకా రాగా, ఎక్కడ దాకా వచ్చారట? షెకెము దాకా వచ్చారటండి. షెకెం అంటే అక్కడి నుంచి చెప్పాను కదా, ఇప్పటికి ఎన్ని వేల కిలోమీటర్లు? 2000 కిలోమీటర్లు. అంటే ఇక్కడి నుంచి ఢిల్లీ అంత దూరం. ఢిల్లీ అంత దూరం ఇక్కడి నుంచి. 70 ఏండ్ల ముసలోడు, 25 ఏళ్ళు, 30, 40 ఏళ్ళ యవనస్తుల మనం. ఆయన ఎంత దూరం దేవుడి కోసం పరిగెత్తాడో చూడండి. ఈరోజు మన ప్రార్థనలు ఎలా ఉన్నాయంటేనండి, దేవా నిన్ను నమ్ముకుంటా సొంత ఇల్లు ఇస్తావా? దేవా నిన్ను నమ్ముకుంటా నాకు సొంత ఇల్లు కళ ఉంది నెరవేర్చు. దేవా నిన్ను నమ్ముకుంటా నాకు పట్టు చీర కొనిచ్చు. దేవా నిన్ను నమ్ముకుంటా నాకు ఉద్యోగం ఇయ్యి. ఈరోజు మనం దేవుని నమ్ముకునేటప్పుడు ఏదో కావాలని ఆశించి దేవుడి దగ్గరికి వస్తున్నాం. కానీ అబ్రహాం ఏదో ఆశించాల, ఉన్నాయి వదులుకొని దేవుడి దగ్గరికి వచ్చాడు. ఎంత తేడా ఉంది! ఆశించి దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళం మనలో చాలామంది, వదిలేసి దేవుడి దగ్గరికి వచ్చినవాడు మనలో చాలామంది. దేవుడిని నమ్ముకుంటారండి, సంతోషమే, నమ్ముకోండి. కానీ నీ నమ్మిక దేని వల్ల కలిగింది చెప్పు? ఆయన మీద దేనికోసం వచ్చావు? మొన్న ఎవరో ఒక ఆవిడకి బాప్తీసం ఇస్తుంటే నాకు ఎందుకు డౌట్ వచ్చి అడిగా, ఏమ్మా బాప్తీసం కదా నీకు ఎందుకు తీసుకున్నావు అని. ఎందుకో డౌట్ వచ్చింది. నేను ఎప్పుడు అడగను, అసలు అడగనంటే పర్సనల్గా అడుగుతా తప్ప పబ్లిక్గా అడగను. నాకు ఆవిడ చూడగానే ఎందుకో డౌట్ వచ్చి అడిగా, ఎందుకమ్మా బాప్తీసం? అయ్యగారు బాప్తీసం తీసుకుంటే పిల్లలు పుడతారని చెప్పారు అయ్యగారు, అందుకని తీసుకున్నాను. అర్జెంటుగా నువ్వు తీసుకో, మాకు వదిలేసి అని చెప్పి తీసుకున్నా. నీకు పిల్లలు పుట్టరని చెప్పేసి నేను. పిల్లలు పుట్టడానికి బాప్తీసం కాదమ్మా, పాప ప్రక్షాళన కోసం. దేవునికి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తారు. బాప్తీసం పొందకపోయినా పిల్లల్ని ఇస్తాడు ఆయన. దానికి దీనికి సంబంధం లేదు. బాప్తీసం పాప ప్రక్షాళన కోసం తీసుకోవాలి. దానికోసం నువ్వు తీసుకుంటున్నావు అంటే పాపం అంటే ఏంటయ్య గారు అంటుంది ఆవిడ. అంటే తెలియదు, బోధలు లేవు. ఈరోజు పాపం అంటే చెప్పే బోధలు ఎక్కడున్నాయండి? దేవుని నమ్ముకో, నీకు అది జరిగిద్ది, దేవుని నమ్ముకో, నువ్వు బిల్డింగ్లు కట్టేస్తావు అని చెప్పుకునే బోధలు తప్ప ఈ రోజున పాపం గురించిన బోధలు చెప్పేవాడు ఎక్కడున్నాడు? చెబితే వినే ప్రజలు ఎక్కడున్నారు చెప్పండి? ఈరోజు బయట ఆశీర్వాదాలు కావాలి మనకి. కానీ అబ్రహాం అండి దేవుడి కోసం వదులుకొని, ఆస్తులు వదులుకొని, అంతస్తులు వదులుకొని వచ్చాడండి మహానుభావుడు. బయలుదేరి వచ్చాడు. 1000 కిలోమీటర్లు, 2000 కిలోమీటర్లు ప్రయాణించి అలసిపోయాడండి. మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఆయన బలిపీఠాలు కట్టాడు. మనందరికీ తెలుసు. తర్వాత ఆయన ఒక ఆవిడని పెళ్లి చేసుకుంటాడు. ఆవిడ పేరేంటండి? మధ్యలో వచ్చింది ఆయన లైఫ్లోకి ఆవిడ. ఎవరు మధ్యలో వచ్చిన ఆవిడ? హాగరు. అప్పుడప్పుడు అంటారు ఓ చిన్న పొరపాటు పెద్ద ప్రమాదానికి దారి తీసిద్దని. దేవుడు అబ్రహాం చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే తన లైఫ్లో దేవుణ్ణి విచారించకుండా ఐగుప్తుకి వెళ్ళాడు. దేవుడు చెప్పలే ఐగుప్తుకి వెళ్ళమని. ఈయన పొరపాటున ఐగుప్తుకి వెళ్ళిపోయాడు.
గెరారు, ఐగుప్తి ప్రాంతాలకు వెళ్ళిపోతాడు. ఆడకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాజు వీళ్ళ ఆవిడ్ని చూసి మోహిస్తాడు. ఎవరు ఆవిడ్ని? అబ్రహాం గారు ఆవిడ. ఎవరమ్మా ఆవిడ? సారామ్మ అందాన్ని చూసి మోహిస్తాడు. మోహించిన తర్వాత వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటాడు. ఆ తర్వాత దేవుడు అతని కల్లో ప్రత్యక్షం అవుతాడు. ఆవిడ ముట్టొద్దు అంటాడు. అబ్రహాం ప్రవక్త అనే విషయం తెలిసిద్ది. అప్పుడు సారామ్మని మళ్ళీ తిరిగి అబ్రహాంకి ఇస్తాడు. వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తాడంటే ఆ రాజు దాసదాసీలను కూడా ఇస్తాడు వెళ్ళేటప్పుడు. ఎవరికి? అలా వచ్చిన దాసినే హాగరు. గిఫ్ట్ అనమాట. అబద్ధం చెప్పినందుకు అదో గిఫ్ట్ ఆయనకి. ఈ పని మనుషుల్ని ఇచ్చి పంపిస్తాడు ఆయన వెళ్ళేటప్పుడు. అయ్యా నువ్వు ప్రవక్తకి వట్టి చేతులతో పంపించకూడదు, నిన్ను వట్టి చేతులతో పంపించకూడదు దేవుని బిడ్డలని కొంతమంది గిఫ్ట్స్ని ఇస్తాడు. ఆ గిఫ్ట్స్ ఆ రోజుల్లో ఎవరంటే పని మనుషుల్ని గిఫ్ట్ ఇచ్చాడు. అలాంటి పని మనుషుల్లో ఒక పని మనిషి ఎవడు? హాగరు. వచ్చిన పని మనిషి యజమానై కూర్చుంది. చివరికి యజమానురాలికి హక్కుదారిగా మారింది. సారామ్మను ఎదిరించేంత స్థాయికి ఎదిగింది. ఇష్మాయిల్ని అడ్డు పెట్టుకొని సారామ్మను ఒక ఆట ఆడుకుందాం అనుకుంది. ఇస్సాకునే విక్రింతల పాలు చేయడానికి ప్రారంభించింది జీవితాన్ని. అక్కడ పడిందండి అసలు దెబ్బ. అసలు ఈయన గనక ఆ ఊరు వెళ్ళకపోయి ఉంటే అసలు ఈరోజు ఆ శకమే ఉండేది కాదు చరిత్రలో. ఒక చిన్న మిస్టేక్ మన జీవితంలో పెద్ద పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందండి. చాలా చిన్న మిస్టేక్. ఒకసారి నాకు బాగా గుర్తు, మాకు బాగా తెలిసిన ఒక ఫ్యామిలీ, వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, డిగ్రీ చదువుకునే అమ్మాయిని. అమ్మాయితో వాడు ఏమన్నాడంటే, అమ్మాయి నేను ప్రేమిస్తున్నానంటే అమ్మాయి చాలా క్లియర్గా చెప్పింది, అబ్బాయి మా క్యాస్ట్ వేరు మీ క్యాస్ట్ వేరు, మా నాయన నీకు ఇచ్చి పెళ్లి చేయడు, నువ్వు అర్జెంటుగా టైం వేస్ట్ చేసుకోకుండా చక్కగా నీ జీవితం ఏదో నువ్వు చూసుకో అని చెప్పింది. ఈ పక్కన ఉండే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు సామాన్యులు కాదు. వీళ్ళు ఏం చేశారంటే, ఏరా అమ్మాయి దగ్గరికి వెళ్ళావా, ప్రపోజ్ చేసావా, ఏమనింది, ఓకేనా, ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు పార్టీ, ఈ సన్నాసులకి ఇంక ఇదే పని, అంతే కదండి. ఇక ఎప్పుడు పెళ్ళిళ్ళు సెక్స్ ఇదే, ఈ కుర్రోళ్ళకి యవనస్తులకి ఇంక ఇదే యావా. అడిగారు. అడిగితే వీడేం చేశాడంటే, అమ్మో ఇప్పుడు నేను ఆ అమ్మాయి రిజెక్ట్ చేసిందంటే నేను ఒక అందవిహీనుడిగానో సానుభూతిగా ప్రదర్శిస్తారని చెప్పి వీడేం చేశాడంటే తెలివిగా, ఆ అమ్మాయి డిగ్రీ పీజీ అయిపోయిన తర్వాత చేసుకుంటానని ఇందిరా నన్ను, అప్పటి వరకు ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దని చెప్పిందని చెప్పాడండి. మళ్ళీ ఈ విషయం తీసుకెళ్ళి వాళ్ళు కూడా అదే చెప్పాడు, అమ్మాయి పీజీ చేసిన తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటానంది, ఈ విషయం ఎవరితో చెప్పొద్దని ఇందిరా మామ, మీతో కాబట్టి చెప్తున్నానని చెప్పాడు వీడు. అంతే, మనకు అదొక పెద్ద మెంటల్ అనమాట. ఏంటంటే ఎవరికి చెప్పొద్దంటే అందరికీ చెప్తాం, మళ్ళీ చెప్పిన ప్రతోడికి ఎవరికి చెప్పొద్దంటాం. ఆడేళ్ళు ఏం చేశాడు, ఆ నోరు రాని ఈ నోరు మొత్తం జారండి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నక చెవిలో పడింది. అది ఎవరో వచ్చి చెప్పారు, అంకుల్ మీ అమ్మాయి ఆమెను ప్రేమించిందట, ఎవరికి చెప్పొద్దని చెప్పిందంట, మీ శ్రేయోభిలాషిని కాబట్టి నా దగ్గరికి వచ్చిందని. వాడేం చేశాడు, అడావుడిగా ఇదే రందని చెప్పండి ఆ అమ్మాయికి అర్జెంటుగా పీజీ ఫస్ట్ ఇయర్లోనే మానిపించేసి అదే క్యాస్ట్లో ఎట్లా కూడా పెళ్లి చేయాలని చెప్పి, వాళ్ళు చాలా హైయర్ క్యాస్ట్ వాళ్ళ దృష్టిలో. వాడు వాళ్ళ క్యాస్ట్లోనే ఒక అబ్బాయిని తీసుకొచ్చాడంటే, తీసుకొచ్చి హడావుడిగా 3 లేపి చాలు కట్టించి పంపించేశాడు అమ్మాయిని. ఈ హడావుడిలో ఆడు చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా, ఆడికి క్యాన్సర్ 4th స్టేజ్, అది కూడా తెలుసుకోవాలి. హడావుడి మరి అమ్మాయి ఎక్కడ లేచిపోద్దో, మా పరువు ఎక్కడ పోద్దో, వాడు ఎక్కడ తీసుకెళ్ళిపోతాడో హడావుడి మీద మంచి చెడు కూడా సరిగ్గా చూడకుండా క్యాస్ట్ ఒక్కడ చూసి పెళ్లి చేసేసాడు. వాడికేమో క్యాన్సరు. పెళ్ళైన 2 ఏళ్ల కంటే చిన్న పాప, ఆడపిల్ల చిన్న పాప, పెళ్ళైన 2.5 ఏళ్ళకి చచ్చిపోయాడు. వాళ్ళ అమ్మ నాయన కూడా కావాలని చేశారండి, మా అబ్బాయి ఎలాగో చచ్చిపోతున్నాడు, పోయేటప్పుడు సుఖంతో పోతాడని చెప్పి చేశారు పాపం. తీరా ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆ అమ్మాయిగా 5 ఏళ్ళ పిల్ల భర్త ఏమో చచ్చిపోయాడు క్యాన్సర్లో. ఇప్పుడు ఆ పిల్ల జీవితం ఏమవ్వాలి చెప్పండి మీరు? కారణం ఏంటి చెప్పండి? కారణం ఎవరు? ఆ దౌర్భాగ్యుడు. చిన్న అబద్ధం ఏముంది లేరా, చిన్న అబద్ధమే కదా, ఎవడు చూస్తాడట, ఏమంత కొంపలు ఆరిపోతాయట అని మనం చెప్పే చిన్న అబద్ధాలే చివరికి ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసేస్తాయి. ఒక వ్యక్తి ప్రాణాన్ని తీస్తే ఎప్పుడు మనం ఆడకూడదండి. అబ్రహాం జీవితంలో కూడా అదే సంఘటన, భక్తిహీనత కొంత దాపరించింది ఆయన జీవితంలో. అక్కడక్కడ మళ్ళీ తిరిగి కోలుకున్నాడు. మళ్ళీ అటు నుంచి మళ్ళీ కనానికి వచ్చాడు. ఈ హాగర్ని దేవుడు ఏమన్నాడంటే వదులుకోమన్నాడండి. ఏమన్నాడండి దేవుడు అబ్రహాంతో? నీ సారా చెప్పినట్లు చేయమనగానే యవ్వనస్తురాలని, అంటే ఎన్నేళ్ళు ఉంటాయంటే పట్టుమని 25-30 ఏళ్ళు ఉంటాయేమోనండి హాగర్కి. ఈయనకి ఎన్నేళ్ళు? దాదాపుగా 90-100 ఏళ్ళు అప్పటికి. ఈయనకి 85 ఏళ్ళు వేసుకోండి ఆవిడ లైఫ్లోకి ఎంటర్ అయినప్పుడు. ఏమండి, యవ్వనస్తురాలైన భార్యని ఎవరైనా వదులుకుంటారా చెప్పండి? ఈ రోజుల్లో అక్రమ సంబంధాల కోసం సొంత భార్యనే కడతీర్చే వాళ్ళు ఉన్నారు ఈరోజు సమాజంలో ఉన్నారండి. చాలాసార్లు ఒక ఉదాహరణ చెప్పాను నేను, మరి మీకు చెప్పానో లేదో గుర్తులేదులే కానీ చెప్పుంటాను. మాకు తెలిసిన ఒక అక్క గుంటూరులోనే, వాళ్ళ ఆయన టికెట్ ఇస్తుంటాడు, ఇప్పుడు కూడా ఉంటాడు, ఆ దరిద్రుడు గుంటూరు రైల్వే స్టేషన్లో ఉంటాడు. ఆ పాప ఆయన పెళ్లి చేసుకుంది, వాడెవరినో ఒక అమ్మాయిని ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు ఒక ఆవిడతో. ఈవిడ వెళ్ళి ఏమనలేదండి, ఏందిరా నీచుడా నేను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని అట్లా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు అని అడిగిందానండి, స్కూటీ బ్రేకులు కట్ చేశాడు.
స్కూటీ వేసుకుని అడవుడికి హాస్పిటల్కి పోతుంటే లారీ వచ్చి గుద్దేసింది, కాళ్ళు రెండు ఇరిగిపోయింది. కట్టుకున్న దాన్ని కడదీర్చే వాళ్ళు ఉన్నారండి, అక్రమ సంబంధాల బాట పట్టి వచ్చిన డబ్బులంతా వాళ్ళ మొహాన కొట్టి భార్య బిడ్డల్ని రోడ్డును వదిలేసే వాళ్ళు ఉన్నారండి ఈరోజు సమాజంలో. వచ్చిన ప్రతి రూపాయి అటు వాళ్లకు తగలబెట్టి కట్టుకొని నీ కోసం వచ్చిన దాన్ని ఉరేసి చంపేసే వాళ్ళు ఉన్నారండి, యాసిడ్లు పోసే వాళ్ళు ఉన్నారండి. కానీ అబ్రహాం అలా ఎప్పుడు చేయలేదండి. ముసల్దైనా సరే పాపం సారమ్మ ఆ ముసలావిడ మాట విన్నారు. దేవుడు అన్నాడు నీ భార్య మాట వినమన్నాడు. హాగరును వదిలేశాడు. ఎవరి కోసం? దేవుడి కోసం. ఆ తర్వాత ఇస్సాక్ కంటే ముందు పుట్టిన బిడ్డ ఉన్నాడు. ఆయన ఎవరు? ఇష్మాయిల్. మొట్టమొదటిసారి నానా అనే శబ్దం పలికింది అతనేనండి. ఫస్ట్ తండ్రి రుచి చూపించినాడు ఎవరు? ఇష్మాయిల్. దేవుడు ఇష్మాయిల్ని కూడా వదిలేమన్నాడు. దేవుడు చెప్పాడనండి, ఇష్మాయిల్ని తీసుకెళ్ళి వదిలేశాడండి. ఆ తర్వాత లోత్ అనే ఒక ఆయన వచ్చాడు. ఆయన కూడా మధ్యలో ఏమైపోయాడండి? 13వ అధ్యాయంలో 13:10 వెళ్ళిపోతాడు ఆయన. ఎందుకంటే దేవుడి నామానికి ఎక్కడ అపకీర్తి వచ్చిద్దని లోతును కూడా వదిలేశాడు. చివరికి ఇప్పుడు ఇస్సాకు పుట్టాడు. మనం అనుకున్నాం 100వ ఏట, ఇప్పుడు ప్రజెంట్ సీన్లోకి వచ్చాం మనం. అప్పటికే చాలా మందిని వదిలేశాడు. అప్పటికే ఎంతమందిని వదిలేశాడమ్మా? 22వ అధ్యాయం సమయానికే చాలా వదిలేసుకున్నాడు దేవుడి కోసం. ఏమేమి వదిలేశాడు? ఆస్తిపాస్తులను వదిలేశాడు, తండ్రి ఇంటిని వదిలేశాడు, ఇంకా భూములను వదిలేశాడు, ఇంకా బంధాలను వదిలేసుకున్నాడు, బంధువులను వదిలేశాడు, చుట్టాలను వదిలేశాడు, హాగర్ను వదిలేశాడు, ఇష్మాయిల్ని వదిలేశాడు, లోతును వదిలేశాడు, అందరినీ వదిలేశాడు. ఇక ఒక్కడు మిగిలారండి ఆయన జీవితంలో. ఎవరైనా? ఆస్తులంతా పోయిన తర్వాత జేబులో 10 రూపాయలు ఉంటే ఎలా ఉంటుందో ఆయన పరిస్థితి అలానే ఉంది. ఒక్కడే మిగిలాడండి ఇస్సాకు. అందరూ పోయారన్న బాధను మర్చిపోయి ఆ ఇస్సాకు మీద ప్రాణంగా పెట్టుకుంటే దేవుడు ఒకరోజు ప్రత్యక్షం ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? అబ్రహామా, నీ కుమారుణ్ణి నాకేం చేయాలి? నువ్వు బలిగా ఇవ్వాలి. ఏమంటే నిజంగా చెప్పండి, మన జీవితాల్లోనే దేవుడు ఎంటర్ అయ్యి నీ కూతురులోనో నీ కొడుకుల్లోనో ఒకళ్ళని బలిగా ఇవ్వమంటే మీరు ఎంతమంది ఎత్తారు? బాగా ఆగం చేసేవాడిని అండి, మంచోని మీ దగ్గర పెట్టుకోండి. ఇంట్లో ఒకడు ఉంటాడు కదండి అల్లరి బాగా చేసేవాడు. మీ ఇంట్లో ఉన్నాడు ఎవడైనా? చిన్నోడో పెద్దోడో ఎవడో ఒకడు ఉంటాడు కదా అల్లరి బాగా చేస్తా, మాట విననోడు, మాట అస్సలు ఎన్నోడు, వాగుడు గత్తెలు కొంతమంది ఉంటారు. వాళ్ళను బలిగా ఇమ్మంటే మీలో ఎంతమంది బలిగా ఇస్తారు చెప్పండి? మంచోళ్ళని మీ దగ్గర పెట్టుకొని చెడ్డోళ్ళని ఇవ్వండి చాలు. ఇస్తారా? అస్సలు సారామ్మ కూడా భయం వేసింది. అదే చెప్తున్నా కదా, సారామ్మ ఎక్కడ పట్టుకుని అబ్రాహ్మణ్ కూడా కట్టేసిద్దానని భార్యకు కూడా చెప్పలే వెళ్ళేటప్పుడు. ఒక్కడే పాపం వెళ్ళిపోయాడండి. మన జీవితాల్లోనండి మన బిడ్డల్ని కనుక అడిగితే మేము బలి ఇవ్వటానికి సిద్ధమండి అన్నోళ్ళు మీ చేతులు పైకెత్తండి. దేవుడు మాకు ఈరోజు ప్రత్యక్షమై అడిగితే, దేవుడా నీకేం కావాలని నేను అడిగినప్పుడు నాకు నీ బిడ్డ కావాలి బిడ్డ అని దేవుడు నీతో అంటే, మీలో ఎంతమంది మీ పిల్లల్ని దేవుడికి బలి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు? ఉన్నవాళ్ళు మహానుభావులు చేతులు పైకెత్తండి. ఏమో ఒకసారి ఎత్తే ముందు ఆలోచించుకోండి, ఈ రాత్రి ప్రత్యక్షం అవుతాడేమో. చెయ్యి ఉంది కదా ఖాళీగా ఎందుకు పైకి ఎద్దామని ఎత్తకండి. మీరు ఎత్తారంటే దేవుడు ఏమో ఎట్లా అడుగుతాడో తెలియదు. ఆయన ధైర్యం ఉన్నోళ్ళు పైకి ఎత్తాడు. ఎస్ ఐఎమ్ రెడీ ఉన్నోళ్ళు పైకి ఎత్తాడు. నీ చేతులు ఏమీ లేకవట్లేదు, అన్నం తిన్నారా లేదా? ఇంకా లేదా? చేతులు ఎత్తే ఓపిక కూడా లేదా అండి కనీసం? రెడ్ లైటా గ్రీన్ లైటా? ఏ లైట్ వెలుగుతుంది? నాకు తెలిసి గ్రీన్ లైట్ ఒక్కడికి వెలగదు, అన్నీ రెడ్ లైట్లే. సాహసించదండి, సాహసించదు. ఎందుకు సాహసించదు? మనం దేవుడి నుంచి గర్భఫలం కోరుకుంటామే తప్ప గర్భఫలం ఇవ్వం కదండి. మనం ఎప్పుడూ దేవుడి నుంచి ఆశించే వాళ్ళమే తప్ప ఆయనకి తిరిగి ఇచ్చేది ఏముందండి? మనం చెప్పండి. మనం దేవుడి కోసం అండి ఏమీ చేయట్లేదండి మన లైఫ్లో. చెప్తున్నాను కదా, కొంతమంది ఉంటారండి చర్చిలకు పోయారంటే ఎక్కడ ఫ్యాన్ ఉందా అని ఎత్తుక్కుంటారు. చూడండి కొంతమంది ఉంటారు. ఒక ఆవిడ ఎవరో పొద్దున్నే వస్తుంది, నేను అడిగా మంచి భక్తి పర్వాలు అట్టుకుంటా మీ చర్చిలో అంటే, ఏం లేదన్న గోడ మిస్ అయిపోద్దన్న, గోడ కూర్చోవాలి. ఇప్పుడు కారణంలో శుభ్రంగా కూర్చోవాలి. అక్కడ కూర్చోవాలంటే ఒక అడుగు ముందు రావాలి కదా, మరి అందుకని అన్నమాట భక్తి. అది దేవుడిని ఏదో స్తుతిద్దామని కాదు, గోడ మిస్ అయిపోద్దని. ఇంకొంతమంది ఉంటారు ఫ్యాన్ మిస్ అయిపోద్ది, కరెక్ట్గా వచ్చి ఫ్యాన్ కింద కూర్చుంటారు, గాలి చల్లగా తగలాలన్నమాట. ఫ్యాను చూసుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు, గోడలు చూసుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక్కసారి తుఫాన్ వచ్చి పైన కప్పు లేచిపోయి సూర్యరశ్మి నీ మీనే దంచి కొడుతుంది అనుకోండి, వీళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? మన ఎవరో ఒక ఆయన అంటున్నాడు, అన్నా ఈవిడ 3 గంటలన్నా మోకాళ్ళు ఊనిందంటేనన్నా 3 గంటలు ప్రార్థన చేయకుండా పైకి లేదన్న, మోకాళ్ళ ప్రార్థన అన్న. నేనన్నా ఫ్యాన్ ఆపేసి అన్ని కిటికీలు ఆఫ్ చేయండి, ఆవిడే లేసిద్దన్న. కాదు, మన భక్తి అండి ఎప్పుడు కూడా మన భక్తి సుఖాన్ని కోరుకునిద్దండి, దుఃఖాన్ని ఎప్పుడు మన భక్తి కోరుకోదండి. కానీ అబ్రహాం అలాంటి వాడు కాదండి. దేవుడు అడిగినప్పుడు అండి మారు మాట్లాడలేదండి.
తీసుకెళ్ళిపోయాడు, ఆ బిడ్డని ఎత్తుకొని తీసుకెళ్ళిపోయాడు. కట్టెలు పరిచాడు. ఆ రోజుల్లో దహన బలి ఎలా ఉంటుందంటే ముందు కత్తి పెట్టి నరికి తర్వాత అగ్నికి దహనం చేయాలి. కత్తి తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, వెళ్ళాడు, అక్కడ పెట్టాడు, పైకి ఎత్తాడు. వేసేటప్పుడు కరెక్ట్గా ఎంటర్ అయిందండి ఏంజెల్. మిస్టర్ ఇబ్రహాం, స్టాప్ ఇట్, డోంట్ కిల్ దట్ బాయ్. ముట్టొద్దు, ఆ బిడ్డని వదిలే. అతనికి బదులుగా ఎవరిని బలియాలి? పొట్టేల్ను బలి. ఇన్స్టెడ్ ఆఫ్ హిమ్, అతని ప్లేస్లో పొట్టేల్ని బలివ్వు. అతన్ని ముట్టొద్దు. 5 నిమిషాలు కేక లేట్ అయినా పీక తెగిపోయేదండి. ఎవరిది? ఇంతకంటే గొప్ప ఈవెంట్ దేవుడికి ఇంకేదైనా ఉందా చెప్పండి భక్తి విషయంలో? దేవుడు కళ్ళు మూసుకొని నిన్ను దలుచుకుంటే నువ్వు ఏం గుర్తు వస్తుంది చెప్పండి నీ జీవితంలో? దేవుడు కళ్ళు మూసుకొని నేను దలుచుకున్నాడు అనుకో, ఆయనకి ఏం గుర్తు వస్తుంది తెలుసా? 4 సినిమాలు, 5 సీరియళ్ళు, అంతకుమించి ఏం గుర్తుకు రాదు నిన్ను చూస్తే దేవుడికి. దేవుడికి మనల్ని చూస్తే ఏం గుర్తు వస్తుంది? ఒక నోవహును చూస్తుంటే దేవుడికి ఓ పెద్ద ఓడ, అబ్రహామును చూస్తుంటే కత్తి పీక మీద గుర్తు వస్తుంది ఆయనకి, మోషేని చూస్తుంటే ఎర్ర సముద్రం భగభగ విడిపోవటం గుర్తొస్తుంది ఆయనకి, దావీదుని చూస్తుంటే చిన్న రాయితో గొళ్ళెత్తును చంపే సీను గుర్తొస్తుంది దేవుడికి, యేసును చూస్తుంటే సిలువ యాగం గుర్తొస్తుంది దేవుడికి, స్టెఫెన్ను చూస్తుంటే రాళ్ళ దెబ్బలు గుర్తొస్తున్నాయి దేవుడికి, పౌలును చూస్తుంటే దిగంబరత్వం చలి దప్పిక గుర్తొస్తుంది దేవుడికి. నిన్ను చూస్తుంటే ఏం గుర్తొస్తుంది దేవుడికి? ఏం గుర్తొస్తుంది? సుఖం గుర్తొస్తుంది, ఆవిలింతలు గుర్తొస్తున్నాయి, ఆకలి గుర్తొస్తుంది, సీరియళ్ళు బాగా గుర్తొస్తున్నాయి దేవుడికి. కొంతమంది ఉంటారండి, చాలాసార్లు చెప్పాను, సీరియళ్ళు మామూలు రంది కాదండి. కొంతమందికి అవసరమైతే ఇక్కడ కూడా చాలామంది సీరియల్ ముగించుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఉన్నారా? మా ఆల్రెడీ సీరియల్లో సీనియర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉంటారు. మొన్న ఏదో ఊరికి వెళ్ళానండి, 9 దాకా పురుగు లేదు, ఖాళీగా ఉన్నాయి పట్టాలన్నీ, చైర్లన్నీ. అయ్యగారు పాపం ఆయన ఒక్కడే పాపం అలు పెరిగి ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. అదేంటో కానీ ప్రార్థన అయిపోయేటప్పటికి క్షేమలు పాకినట్టు పాకేశానంటే కిటకిట్లాడిపోయారన్న టీవీ నైనుడు అటు వచ్చాడు. నన్ను ఏంటి బ్రదర్ ఈ మిరాకిలు, అందరినీ కట్టేశారా ఏంటి ఇప్పటిదాకన్నా? ఎవ్వరిని కట్టేలేదన్న, మొగల రేకులు సీరియల్ అయిపోయిందన్న అన్నాడు. మొగల రేకులు ఏదో రేకులు ఉంటాయి కదా చాలా సీరియళ్ళు, కార్తీక దీపం, ఇంకేమమ్మా నీ బొందమైన దీపం, చాలా దీపాలు ఉన్నాయి మన దగ్గర. రేపు మాపు దీపం పడిద్ది నీ వెనక, నీ తల వెనక పెడతాడు, కార్తీక దీపాన్ని పెడతాడు తీసుకొని వచ్చి. అప్పుడు చూడండి మన జీవితాలు ఎలా ఉంటాయి. ఏమి లేదు దేవుడి కోసం మనం చేసింది. ఓ చిన్న సీరియల్ని వదులుకోలేకపోతున్నామే దేవుడి కోసం. మనం ఆస్తులను వదిలేంత గనులమా, పిల్లలను వదిలేంత అబ్రహాంతో సమానులమా మనం? ఆయన అడిగితే ఆస్తిపాస్తుల్ని భార్య బిడ్డల్నే వదిలేశాడు. నువ్వు ఆఫ్టర్ ఆల్ దేవుడు కోరుకున్నందుకు ఒక చిన్న సీరియల్ని వదులుకోలేకపోతున్నావు. ఎవరు గొప్ప? నీ 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 బలహీనతలు వదులుకోలేకపోతున్నావు నువ్వు. ఆయన అన్నీ వదిలేస్తున్నాడు దేవుడి కోసం. దేవుడికి అదే గుర్తొచ్చింది, అబ్బా వాట్ ఏ వండర్ఫుల్ ఫ్రెండ్. ఎంత గొప్పోడివి అబ్రహామా, నేను అడిగాను నా ఆస్తులు వదిలేసావా, భార్యని బిడ్డని, చివరికి నీకు పుట్టిన నీ చివరి కుమారుడు, ఏకైక కుమారుడు, ప్రేమ కుమారుడు అయినటువంటి ఇస్సాకును కూడా వదిలేస్తావా? ఎస్ మై డియర్ లార్డ్. అబ్రహాం ఎలాంటి వాడు అంటేనండి, దేవుడు అడిగితే కళ్ళు మూసుకొని బావిలో దూకేస్తాడండి, దేవుడు అడిగితే కళ్ళు మూసుకొని సముద్రంలో దూకేస్తాడండి, దేవుడు అడిగితే కళ్ళు మూసుకొని కొండపై నుంచి దూకేస్తాడండి, దేవుడు అడిగితే కత్తితో పీకలు కోసేసుకుంటాడండి. దేవుడు అంటే పిచ్చి. ఎవరికి? అబ్రహాంకి. నీకేదంటే పిచ్చి? నీకేదంటే పిచ్చి అండి? పిల్లలు కదా, ఆయన కాదు కదా. మన జీవితంలో ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇచ్చాను చెప్పండి? మనం ఫస్ట్ ప్లేస్ దేవుడికి లేదండి. అదంతా ఒక భ్రమలో ఉన్నాం మనం భక్తి అనే ఒక భ్రమలో బ్రతుకుతున్నాం. అదే అన్నాడు దేవుడు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారు. ఏమంటే నిజంగా 100 ఏళ్ల ముసలోడండి కొడుకు చేత కొరువు పెట్టించుకోవాల్సిన వయసా, తనే కొరువు పెట్టాల్సిన వయసు అండి పిల్లలకి? నారాయణ గారని ఒక ఆయన ఉండేవాడండి టీడీపీ గవర్నమెంట్లో. 55 ఏళ్ళు ఏమో ఉంటే కొడుకు చచ్చిపోయేసామని, కొడుక్కి చితి పెట్టాలని నెల్లూరుకి వచ్చాడు. కొడుకు చచ్చిపోయాడు, యాక్సిడెంట్తో చచ్చిపోయాడు. ఈయన అమెరికాలో ఉంటే పిలిపించారు. ఆయన పిలిపిస్తే ఆయన అన్న మాట ఏంటో తెలుసా? శవం దగ్గర, ఎరా నితీష్, నాకు కొరివి పెట్టాల్సిన వయసులో నా చేత కొరువు పెట్టించుకుంటావే, ఏం పాపం చేశాడరానండి. కొట్టుకున్నాడండి అక్కడ శవం దగ్గర. అంతా కాలుస్తుంటే ఆ శవాన్ని అక్కడి నుంచి లెగవట్లేదు, ఆయన పడిపోయాడు అక్కడ. అంటే ఒక కొడుకు జ్వరం వస్తేనే మన ప్రాణం అన్నం ముద్ద దిగదండి. మన బిడ్డకు జ్వరం వస్తే, మన బిడ్డ బాగుపడేంతవరకు మన మనసు నెమ్మదిగా ఉండదండి.
అలాంటిది బిడ్డను బలి ఇవ్వాలని 100 ఏళ్ల ముసలోడికి చెప్తేనండి దేవుణ్ణి ఒక్క మాట పల్లెత్తు అనలేదండి. మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉంటుందండి, వాడికి 22 ఏళ్ళు ఉంటాయండి, ఆవిడ కొడుక్కి కిరాణా కొట్టు ఆవిడది. వాడికి లేని అలవాట్లేదండి, మందు గుట్కా ఖైని పాన్ పరాగ్ అన్నీ ఉన్నాయి వాడికి, సినిమా హాల్లో చెప్పి అన్నీ ఉన్నాయి వాడికి. వాడినండి ఏనాడు కూడా వాడు ఒకరోజు వచ్చి అమ్మ నాకు నువ్వు బైక్ కొనిస్తావా లేదా అని కూర్చున్నాడు. ఏం కావాలట ఆడికి? బైక్. ఏ బైక్ అంటే పల్సర్ అట్ట. వీడికి చూస్తే 1/4 కిలో కండ ఉండదు, వీడికి 1/4 కిలో కండ లేని వీడికి పల్సర్ బైక్ కావాలంట. వాళ్ళ అమ్మకి కనీసం దేవుడి దగ్గరికి వచ్చి అడిగిందా? అడగల. 1,50,000 అప్పు తెచ్చి మొత్తానికి ఎంతో పెట్టి కొనిచ్చింది అది. వీడు ఎలాంటి వాడు అంటే బాగా తాగి ఆగున్న లారీ గుద్ది తెచ్చాడు వీడు బతుకు చూడండి. కనీసం వెళ్ళే లారీ కూడా కాదు అది. ఆగి పక్కనున్న లారీకి వెళ్ళి గుద్దుకోనండి చచ్చిపోయాడండి. ఆ శవం దగ్గర ఆవిడ అంటది, ఏ దేవుడా నీకు నా కొడుకే దొరికాడా అంటుంది. అంటే ఏంటి, పక్కన వాళ్ళ కొడుకులు దొరకలేదా? నేమో నా కొడుకే దొరికాడా, నీకేం అన్యాయం చేశా నేనని దేవుణ్ణి బండ బూతులు తిడతాండి. నేను షాక్ అయ్యాను. ఆవిడ చర్చికి వస్తే మొట్టమొదట ఆవిడే కూర్చునేది, మొట్టమొదట హల్లెలూయా కూడా ఆవిడే చెప్పిద్ది. కష్టం వస్తే మనం దేవుని స్తుతించాం మన నాలుకలో. యోబు ఏమన్నాడండి? యెహోవాయే ఇచ్చెను, యాహ్వే నతన్, యాహ్వే హలఫ్ హిల్లెల్ యాహూ. దేవా నీకు స్తోత్రం, నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు, సమస్త కీర్తి మొత్తం నీకేనయ్యా. అందరూ చచ్చిపోయారు కొడుకులు, అందరు కళ్ళెదుట శవాలైపోయి చచ్చిపోయారండి కొడుకులు. ఈవిడన్న మాట ఏంది? ఒక్క కొడుకు పోయినందుకు మన నోట్లో నుంచి వచ్చే మాట ఏంది? ఉన్న 10 మంది సంతానం పోయినప్పుడు ఆయన నోట్లో నుంచి వస్తున్న మాట ఏంటి? అదండి విశ్వాసం అంటే, అదండి భక్తి అంటే. అందుకనేనండి దేవుడు చాలా క్లియర్గా చెప్పేశాడండి. అంచె దినాల్లో ఏం జరిగిద్దో దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. ఒకసారి చూద్దామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయానికి వద్దామా? కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి మొదటి పత్రిక తీయండి వీలైతే. 2 కాదు, మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఒక రహస్యాన్ని చెప్తున్నాడండి పౌలు. ఒక రహస్యాన్ని చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం ప్రారంభానికి రండి. సోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఒక సీక్రెట్ చెప్పాలి క్రైస్తవ జనాంగమా, ఒక సీక్రెట్ చెప్పాలంటాడు. ఎవరు? పౌలు అంటున్నాడు, ఈ సంగతి మీకు చెప్పకుండా ఉండటం నాకు ఇష్టం లేదు, ఖచ్చితంగా చెప్పాలి ఒక రహస్యం మీకు అంటున్నాడు. ఏంటట ఆ రహస్యం? అది ఏంటంటే, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. ఎక్కడున్నారంటే మన పితరులు మేఘం క్రింద ఎప్పుడు ఉన్నారండి? వెన్ దట్ హ్యాపెండ్? ఎప్పుడు జరిగిందండి అది? ఐగుప్తు నుంచి కనానుకి ప్రయాణంలో ఉన్నారే, అప్పుడు పగటిపూట వాళ్ళకి ఏం తగలకుండా, ఏమండి వాళ్ళకు ఉన్నంత సుఖం ఎవరికి లేదండి నాకు తెలిసి. ఎందుకంటేనండి వాళ్ళకి అన్నం వండాల్సిన పని లేదు. ఏం కురిపించాడు దేవుడు పైనుంచి? మన్నా. నీళ్ళు వెళ్ళి మళ్ళా కుళాయిలో నుంచి పట్టుకురావాల్సిన పని లేదు. మోసే నీళ్ళు కొట్టంగానే వచ్చే బండను కొట్టంగానే. ఏమన్నా అన్నం వండే అవకాశం లేదంటే అంట్లు తోమే అవకాశం ఉందా? లేదు. బట్టలు అయితే ఏం కాలేదట అంటే కనీసం బట్టలు ఉతుక్కునే అవకాశం ఏమైనా ఉందా? రాత్రి దీపం వెలిగించాలంటే దీపానికి నూనె కూడా అవసరం లేదు. అర్ధరాత్రి ఏమొచ్చేసేది? అన్నీ చేసిన వాళ్ళు నమ్మలేదట. వాళ్ళ గురించి చెప్తున్నాడు. మేఘము క్రింద నుండిరి, వారందరూ ఎంతమంది అమ్మా? వారందరూ ఎంతమంది? అదే ఎంతమంది? 6 పిల్లలతో కలిపే, పిల్లలు కాక, పిల్లలు విత్ చిల్డ్రన్ సార్, వితౌట్ చిల్డ్రన్, పిల్లలు కాక. మరి పిల్లలు కాకుండా అంటే మరి పిల్లలతో కలిపి ఎంతమంది ఉండొచ్చు అంటారు? అప్రాక్సిమేట్లీ 24.5 lakh ఆర్ 2.5 million. ఏదో 25 లక్షల మంది అండి. ఆర్కియాలజీ అయితే 30 lakhs అని కూడా చెప్తుంది. ప్రజెంట్ సినాయ్ పెనిన్సులాలో ఉన్నటువంటి కొన్ని రికార్డ్స్ ప్రకారంగా అయితే 30 లక్షల మంది బయలుదేరినట్టుగా, మొత్తం ఇంకా అన్యులు కూడా కలిపి, మళ్ళీ అన్యులు ఉన్నారు, వాళ్ళలో చాలామంది ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ కలిపి ఎంతమంది బయలుదేరారమ్మా? 30. ఏమండి మీలో బాప్తీసం పొందిన వాళ్ళు ఎవరో ఒకసారి దయచేసి చేతులు పైకి ఎత్తండి. పర్లేదు ఎత్తండి, ఇబ్బంది ఏం లేదమ్మా. ఒక 60% పీపుల్ గోట్ బ్యాప్టైజ్డ్, రైట్? బాప్తీసం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చదవండి ఒకసారి. వారందరూ అని ఎక్కడ కనపడితే ఆడ 30 లక్షలు పెట్టేయండి. ఎన్ని లక్షలు పెడతారు? ఎక్కడెక్కడ పెడతారమ్మా? అందరూ, వారందరూ. ఈ పదాలు మీరు నాకు చదవకండి దయచేసి. ఆ పదాల బదులుగా 30 లక్షలు అనే పదాలు పెట్టి చదవండి. మేఘము క్రింద నుండిరి 30 లక్షల మంది
సముద్రములో నడిచిపోయిరి. 30 లక్షల మంది మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసం పొందిరి. ఎంతమంది బాప్తీసాలు పొందారట? 30 లక్షల మంది. ఈరోజు మీలో చాలామంది చేతులు పైకి ఎత్తారు. బ్యాప్టిజం ఎంతమంది తీసుకున్నారంటే చాలామంది ఎత్తారు. సంతోషం, కరెక్ట్. వీళ్ళు కూడా పొందారు బ్యాప్టిజం, వీళ్ళు కూడా పొందారు. మీరు రొట్టె బల్ల తీసుకుంటున్నారా? ప్రతి వారం, నెలకోసారో ప్రతి వారం, మొత్తానికి ఎప్పుడైనా సరే యూకరిస్ట్ స్వీకరిస్తున్నారమ్మా? ప్రభు బల్ల తీసుకుంటున్నారు కదా, రైట్. వారందరూ చదవండి అమ్మా, 3వ వచనం కంటిన్యూషన్. 30 లక్షల మంది ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. మీరు ఆదివారం తీసుకుంటారే ఒకే ఆహారం, చివరిలో ప్రభువు శరీరం ఎంతమంది తీసుకుంటున్నారండి? నెలకైనా వారానికైనా ఎప్పుడు తీసుకున్నా సరే మీ చేతులు పైకి ఎత్తండి. ప్రభువు బలలో ఎంతమంది చేతులు రొట్టె తీసుకుంటున్నారు? ఆయన శరీరాన్ని, రైట్, తీసుకున్నారు. వాళ్ళు కూడా తీసుకున్నారట. ఎంతమంది తీసుకున్నారు? 30 లక్షల మంది ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం, వాళ్ళు కూడా రొట్టె తీసుకున్నారు. ఆ రొట్టె మన్నా, ఈయన నిజమైన మన్నా, అది ఛాయపు మన్నా అంతే. చదవండి అమ్మా. ఒకే ఆహారమును భుజించిరి, రైట్. 30 లక్షల మంది ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏం తాగారట? మీరు కూడా తాగుతున్నారా పానీయాన్ని? పానీయం అంటే ద్రాక్షారసం, సింపుల్. ద్రాక్షారసం తీసుకునే వాళ్ళు కూడా మీ చేతులు పైకి ఎత్తండి ఒకసారి, రైస్ చేయండి, పర్లేదు. చాలామంది ఎత్తారు. మీరు పొందుకున్నారు, వాళ్ళు పొందారు. మీరు తిన్నారు, వాళ్ళు తిన్నారు. మీరు తాగారు, వాళ్ళు తాగారు. ఇంత బాగానే కామన్గా సింక్ అవుతుంది మనందరికీ, రైట్. ఇంకా చదవండి 4. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే అయితే ఎంతమంది వారంటే 30 లక్షల మందిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఎంతమంది అంట? ఎక్కువ మంది. అంటే ఎంతమంది? సింపుల్గా చెప్పాలంటే ఎంతమంది కనానికి వెళ్ళారు చెప్పండి ఆ రోజు బయలుదేరిన వాళ్ళలో. సంఖ్యాకాండం అండి, క్లియర్గా ఉంటుంది. రిఫరెన్స్ చూద్దాం. సంఖ్యాకాండంలో చాలా క్లియర్గా ఎంతమంది వెళ్ళారో 14:30లో ఉంటుంది. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 30 చదవండి. యెఫున్నె కుమారుడైన కాలేబు అనే ఆయన, నూను కుమారుడైన యెహోషువ అనే ఆయన తప్ప, అంటే ఎంతమంది వచ్చారండి కౌంట్కి? బోత్. 1 కాలేబ్, 2 జాషువా, వీళ్ళిద్దరు తప్ప. చదువు నాన్న, జాగ్రత్త చదువు. మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశములోనికి ఎవడు రాడో. పులి స్టాప్ పెట్టి పెన్ను ముళ్ళు ఇరక్కొట్టేశాడండి దేవుడు అక్కడ. ఎవడు రాడో, ఇద్దరే వస్తారు. ఎవరెవరాళ్ళు? జాషువా, కాలేబ్. బాప్తీసం ఎంతమంది తీసుకున్నారు? 30 లక్షలు. ఎంతమంది కనానుకు వచ్చారు? ఇద్దరు. అంటే 29,99,998 మంది ఏమైపోయారు? మట్టి కొట్టుకుపోయారు. వీళ్ళు బాప్తీసం పొందారా పొందలేదు? సచ్చినోళ్ళు బాప్తీసం పొందారా పొందలేదా? రొట్టె తీసుకున్నారా తీసుకోలేదా? ద్రాక్షరసం తాగారా తాగలేదా? అంటే పోయిన వాళ్ళందరూ బాప్తీసాలు తీసుకున్న వాళ్ళే. మరి ఈరోజు మీలో చాలామంది చేతులు పైకి ఎత్తారు. మరి మీలో ఎంతమంది వెళ్తారు? రక్షణ సంకుచితమైందండి. ప్రభు అదే అంటాడు కదా, రక్షింపబడువారు వెరీ స్మాల్ గ్రూప్, కొద్దిమందే. మీరు గతాన్ని జాగ్రత్తగా అంచనా ఇవ్వండి. నోవా ఫ్లడ్లో, నోవా జలప్రళయంలో ఎంతమంది రక్షింపబడ్డారండి? నోవా జలప్రళయంలో 80 అంటే ఎంత? 8. నోవా భార్య, 3 కోడళ్ళు, 3 కొడుకులు, ఎంత మొత్తం? 8, రైట్. లోతు సొదొమ గొమొర్రా దగ్గరికి రండి. ఎంతమంది రక్షింపబడ్డారు? దహనం, సొదొమ గొమొర్రా భస్మంలో. లోతు అంటే ముందు బయటకు వచ్చిన వాళ్ళం మొత్తం లెక్కేద్దాం. లోతు భార్య, 2 కూతుర్లు. సరే, తర్వాత లోతు భార్య మళ్ళీ సాల్ట్ స్టోన్ అయిపోయింది, ఆవిడ ఉప్పు స్తంభం అయిపోయింది, అది కూడా పక్కన పెట్టేద్దాం. సరే, బయటకు వచ్చిన వాళ్ళు అయితే ఎంతమంది? 4. నోవా జలప్రళయాలు ఎంత? 8. సొదొమ దగ్గర 4. ఇశ్రాయేలీల దగ్గర ఎంత? డివైడెడ్ బై చేయండి. 8లో సగం, 4లో సగం, 2. మరి ఇది యుగాంతం, మళ్ళీ ఇంకో సగం కొట్టండి మళ్ళా.
ఎంత? రెండులో సగం ఎంత? ఆ ఒక్కడు ఎవరు ఇక్కడ? ప్రభువు చెప్పేంతవరకు నేనో మీరో కూడా తెలియదు. ఆ ఒక్కడు, ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఒక్కడు కూడా డౌట్. ఎందుకంటే విశ్వాసము కనుగొను నా క్వశ్చన్ మార్క్ పెట్టేశాడు ఆయన. అంటే బాప్తీసం పొందటానికి కొన్ని కోట్ల మంది పొందుతున్నాం, కానీ మనలో పరలోకం వెళ్ళేది ఎంతమంది అంటే క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎందుకో తెలుసా అండి? మన భక్తి దేవుడికి ఎలా లేదు. బాప్తీసం పొందాలండి, పరలోకం వెళ్ళాలంటే మళ్ళీ పొందినా కానీ అవసరం లేదని పొందకుండా ఉండేరు. పొందాలి, రొట్టె తీసుకోవాలి, ద్రాక్షరసం తీసుకోవాలి, ఇవన్నీ చేస్తూ ఇంకొకటి చేయాలి. అదేంటంటే దేవునికి ఎలా ఉండాలి? ఇష్టలుగా ఉండాలి. కానీ మనలో ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది దేవుడికి ఇష్టలుగా ఉన్నారు చెప్పండి? ఒక అబ్రహాములాగా మనం ఉండగలిగామా? బాహ్య భక్తికి బానిసైపోయామా? అంటే ఆదివారం మన ఇళ్ళో వాళ్ళందరూ, మన వీధిలో వాళ్ళందరూ ఆరాధనలకు వెళ్తున్నారు, నేను ఇంట్లో కూర్చుంటే బాగోదు కనుక నేను కూడా సంఘానికి వెళ్దాం, ఇది బాహ్య భక్తి. ఆదివారం అందరూ ఎవరెవరు వెళ్ళిపోతున్నారు, చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది, మా పుట్టినప్పటి నుంచి వెళ్ళి అలవాటైపోయింది, అందుకని వెళ్తున్నాం, ఇది బాహ్య భక్తి. వెళ్ళినందుకు పాపం అయ్యగారు బాధపడతారు కాబట్టి ఎంతో కొంత కానుక వేయాలి, ఇది బాహ్య భక్తి. ఈ బాహ్య భక్తికి అలవాటు పడిపోయావా? లేదంటే అబ్రహాములాగా అంతరంగిక భక్తిని ధరించుకొని ముందుకు వెళ్తున్నావా? అంతరంగిక భక్తి అంటే ఏది లేదంటే దేవుడు ఏది అడిగితే అది ఆహు అనకుండా ఆయనకి ఇచ్చేయటమే, అది నిజమైన భక్తి. అంటే ఈరోజు మనలో ఎంతమంది దేవుడు మనలో అడుగుతుంది ఒకటేనండి. ఆయన ఏం అడుగుతున్నాడట? 12:1 రోమాలో ఏమడుగుతున్నాడు ఆయన? కాబట్టి 12:1 రోమా, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును అనుకూలమునై ఉన్న సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుడి. దేవుడికి మీ శరీరం కావాలంట. ఏం కావాలట? శరీరం. బతిమాలుతున్నాడటండి పౌలు. మన శరీరం కావాలి దేవుడికి. మన శరీరం అంటే నీ కన్ను కావాలి దేవుడికి. నీ కన్ను కావాలి. సీరియల్కి ఇస్తున్నావు నీ కళ్ళు, వద్దు, ఆయనకు కావాలి ఆ కళ్ళు. చెవులు ఆయనకు కావాలి, బూతు మాటలు వినటానికి ఉపయోగిస్తున్నావు, లేదు అది ఆయనకి, నాకు కావాలంటున్నాడు ఆయన. నీ నాలుక ఆయనకు కావాలి, చెత్త మాటలు మాట్లాడటానికి కదా, ఆయన వాక్యం మాట్లాడటానికి నీ నాలుక ఆయనకు కావాలి. నీ కాళ్ళు ఆయనకు కావాలి, పాపం పరిగెత్తడం కోసం కదా, ఆయన సువార్తకై పరిగెత్తడానికి కావాలి. నీ శరీరం ఆయనకు కావాలి, నీ అవయవాలు ఆయనకు కావాలి. మనలో ఎంతమంది మన అవయవాలను ఆయన కోసం ఖర్చు పెడుతున్నాం? అసలు మనలో ప్రార్థన కూడా చేసుకోలేని సోమరులు చాలామంది ఉన్నారండి. పొద్దున్నే లేచి ఒక ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? చాలా తక్కువ మంది. రాత్రిపూట పడుకునేటప్పుడు మన కళ్ళు వేయటం చూస్తున్నాయి. ఏ జబర్దస్త్లో, ఏ బిగ్ బాస్లో, ఏ క్రికెట్లు, ఇవే కదండి. వాక్యంతో కళ్ళు ఎంతమంది ఆపుతున్నారండి? రాత్రి మీ కళ్ళని ఎంతమంది షట్డౌన్ చేస్తున్నారు వాక్యాన్ని చదివి? నాకు తెలిసి ఎవరు చేయట్లేదండి. వాక్యం నుంచి మన జీవితాలు దూరం అయిపోయే ప్రియున్నావో చూస్తున్నాడు. 4 దిక్కుల మధ్య కాదు. ఇక్కడున్న నువ్వు పాపం చేయకుండా బాగానే ఉంటావు, ఇక్కడున్న నేను చూస్తా బాగానే ఉంటా, ఎందుకంటే మీరు చూస్తారని నేను పాపం చేయను, నేను చూస్తానని మీరు పాపం చేయరు. 4 గోడల మధ్యలోకి వెళ్తే, ఎవరు లేనప్పుడు, నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు, నీ దగ్గర సెల్ ఫోన్ ఉన్నప్పుడు, ఒక యవ్వనుడా నువ్వేం చూస్తున్నావు? ఏ వీడియోలు చూస్తున్నావు? భర్త లేనప్పుడు, ఇంట్లో ఎవరు లేనప్పుడు, భార్య లేనప్పుడు, ఇంట్లో ఎవరు లేనప్పుడు, ఒక పురుషుడు ఒక స్త్రీ ఆలోచనలు ఎటువైపు వెళ్ళిపోతున్నాయి? ఈరోజు చూడండి, బయట పీకలు తెగిపోతున్నాయి అక్రమ సంబంధాల పేరిట. ఎందుకు విశ్వాసాన్ని కోల్పోతున్నావు? ఎందుకు వివాహం నాటి ప్రమాణాలు మర్చిపోతున్నారు? దేవుడు అర్థం కాల. అంతరంగికంగా యోసేపుకున్న భక్తి ఎలాంటి భక్తి అండి? ఎవరికి భయపడలేదట ఆయన? ఎవరికి భయపడ్డాడట? పోతీఫర్కి భయపడలేదండి, ఫరోకి భయపడలేదండి. ఎవరికి భయపడ్డాడు? అంతరంగిక భక్తి ఉన్నాడు ఎక్కడున్నా పాపం చేయడు. అదే సింపుల్. ఏమండి మాలో అంతరంగిక భక్తి ఉందా లేదా అండి? ఒక మాటలో చెప్పండి అంటే ఒకే ఒక మాట చెప్తున్నాను. 4 గోడల మధ్య నువ్వు ఎప్పుడైతే పాపం చేయకుండా ఉంటున్నావో అప్పుడు నీది అంతరంగిక భక్తి, నేను ఒప్పుకుంటా. అందరు ఉన్నప్పుడు కాదు. అందరు ఉన్నప్పుడు బిన్ లాడెన్ కూడా పాపం చేయడు, ఇస్కరియోతు యూదా కూడా పాపం చేయడు. అందరూ ఉన్నప్పుడు అందరూ మంచోళ్ళే. 4 గోడల మధ్య హూ ఆర్ యూ? ఎవరు నువ్వు? 4 గోడల మధ్య ఏం చేస్తున్నావు? 4 గోడల మధ్య ఏం ఆలోచిస్తున్నావా హృదయంతో? ఎటు వెళ్తున్నాయి నీ కళ్ళు? ఎవరున్నారు నీ హృదయంలో? అది తేల్చిద్ది బాహ్య భక్త, అంతరంగిక భక్త అన్నది. ఆలోచించుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. సంతోషం.